शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आनन पद्मार्कं गजानन महर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तम् उपास्महे। पाहि गजानन दीनावना पाहि गजानन दीनावना सिन्दूरवदना श्रितजनपालना
ఓం శ్రీ సాయిరామ్. అందరికీ ఫస్ట్ రోజు ఏడబ్ల్యూఎస్ ప్రోగ్రామ్‌కి స్వాగతం. మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు ఓంకారంతో స్టార్ట్ చేసుకొని ఒక చిన్న గైడ్‌లైన్స్ ఇచ్చి మైక్ పాల్గొనరావు గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఓం 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 శ్రీ సాయిరామ్. ఫస్ట్ రోజు ఏడబ్ల్యూఎస్ క్లాస్‌కి జాయిన్ అయినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ 7:30 టు 9 వరకు షెడ్యూల్ చేశాం. ఫస్ట్ 1 అవర్ ఆర్ 1 అవర్ 20 మినిట్స్ మీకు ఏదన్నా ప్రోగ్రామ్ జరుగుతుంది. లైక్ ట్రైనింగ్ జరుగుతుంది. లాస్ట్ ఫ్యూ మినిట్స్ మీకు డౌట్స్ క్లారిఫైజేషన్ ఉంటుంది. మీరు ప్రోగ్రామ్‌కి చాలా మంది జాయిన్ అవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్క పార్టిసిపెంట్‌కి కెమెరా అండ్ మైక్ ఆఫ్ చేయడం జరిగింది. ఎవరికైతే డౌట్స్ ఉంటాయో మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. లాస్ట్ కొద్ది నిమిషాల్లో డౌట్స్ క్లారిఫైజేషన్ ఉంటుంది. ఆ టైంలో హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళది 1 బై 1 డౌట్స్ అనేది ఆన్సర్ చేయడం జరుగుతుంది. ఓకే. అండ్ మీకు ఈరోజు ప్రోగ్రామ్‌ని ఇప్పుడు స్టార్ట్ చేస్తాము. ప్రోగ్రామ్ ఈరోజు స్టార్ట్ అయిపోయిన తర్వాత డౌట్స్ క్లారిఫైజేషన్ తర్వాత మా సైడ్ నుండి ఒక ఫ్యూ అనౌన్స్‌మెంట్స్ వస్తాయి మీకు. సాయిరామ్ అంకుల్, ఓవర్ టు యూ. ఫల్గుణరావు గారు. సాయిరామ్. ఓవర్ టు యూ. Right now. Okay. Om Shri Sairam. Om Shri Sairam. Is it audible to everyone? Yes, it's Through audible. chat, please inform through chat. Is it clear? My voice and everything? Material displaying or not? Material content. స్క్రీన్ షేర్ చేయలేదు అంకుల్. సాయిరామ్. ఇంకా స్క్రీన్ షేర్ చేయలేదు మీరు. 1 minute, please. Hello. సాయిరామ్ అంకుల్, ఇట్స్ క్లియర్ నౌ. Voice okay? Yeah, fine. Voice okay. Material content displaying? Yeah. Yeah, please take confirmation from 4-5 members through chat. Yeah, we have received thumbs up symbols for all the participants. Yeah, great. Yeah, Om Shri Sairam. My name Phalguna. Yesterday he introduced, all leaders introduced me, but here some little bit network and power problem arised at the same time, power problem and network. So once again, Gautam. Hello. Okay. అంకుల్ సాయిరామ్ చెప్పండి. Just 2 lines. గౌతమ్ అన్న లేరు. Just 2 lines ట్రైనర్ నా గురించి చెప్పేయండి. Just 2 lines.
వాళ్ళకి తెలియాలి కదా, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు 21 ఇయర్స్ వేరియస్ ఎక్స్పీరియన్స్ ఎంఎన్సి కార్పొరేట్ బ్యాంకింగ్ ఇవన్నీ జస్ట్. యా సో సాయిరామ్ అందరికీ అగైన్ ఎ క్విక్ ఇంట్రడక్షన్ ఆన్ అవర్ ట్రైనర్. మనకి ట్రైనర్కి 21 ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆన్ బ్యాంకింగ్ డొమైన్లో కానివ్వండి అండ్ అలానే ఇన్ఫర్మేషన్ MNC టెక్నాలజీ ఆఫ్ ప్రాజెక్ట్స్లో కార్పొరేట్. కానివ్వండి. అండ్ అలాగనే 2003లో కంటిన్యూస్గా క్లాస్ చెప్పినందుకు 3 days day and night. 3 days గిన్నీస్ day and బుక్ night. ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఉంది. అండ్ ద టైటిల్ లాంగెస్ట్ లెక్చర్ మారథాన్ కంప్యూటర్ సైన్స్ ఆన్ 2003. అండ్ అలాగనే మనకి ఐటీ సెక్టార్లో కూడా మన ట్రైనర్ వర్క్ చేసి ఉన్నారు. అండ్ అలానే మోస్ట్ ఆఫ్ ద ఐటీ ఎంప్లాయీస్కి కానివ్వండి అండ్ అలానే బ్యాంకింగ్ ఎంప్లాయీస్కి కానివ్వండి అన్లిమిటెడ్ ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేయడం కూడా జరిగింది. సో దిస్ ఈస్ షార్ట్ అండ్ క్విక్ ఇంట్రడక్షన్ ఆన్ అవర్ ట్రైనర్. సో మనకి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన అతను మనకి ట్రైనర్గా దొరకడం వీఆర్ సో హ్యాపీ ఫర్ దాట్. ఐఎమ్ స్వామి స్టూడెంట్. ఐఎమ్ స్వామి స్టూడెంట్. యా గురుకులం సత్సాయి గురుకులం రాజమండ్రి. రాజమండ్రి. Yeah, this is Yeah. what the short introduction on the trainer. Uncle, over to you, Uncle. Sairam. Yeah, thank you, Sairam. Sairam to everyone, all leaders. Hi, the most welcome, the most dynamic, excellent, extraordinary, wonderful, amazing, great leaders. First మనం థ్యాంక్స్ టు Sairam and our team. బ్యాక్ ఎండ్ టీంలో చాలా బ్యాక్ ఎండ్ టీంలో చాలా వర్క్ జరిగింది. దే వర్క్డ్ లాట్, దే పెయిడ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. సో హోల్ టీమ్కి మనం ధన్యవాదాలు చెప్పుకొని స్టార్ట్ చేద్దాం. ఆల్ లీడర్స్, ప్రెసిడెంట్స్, నాగప్రసాద్ గారు, లక్ష్మణరావు గారు, గౌతమ్ గారు, అలాగే సో మెనీ లీడర్స్ హార్డ్ వర్క్ చేశారు. యా, కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద లీడర్స్. నేను లీడర్స్ అంటాను బికాజ్ ఆల్ యు ఆర్ ఫ్యూచర్ లీడర్స్. I think all are belongs to graduation, MBA, MCA, engineering, working professionals also joined. Kind attention please here because we have paid lot of effort. Yeah, take it seriousness because AWS cloud technology very famous, high booming, the best booming at present. Third one, you can go to in two ways. One is programming side as well as non-programming side also. Programming side, non-programming side also. Programming means, you know, coding, execution, development, testing, this kind of things going on. Non-programming means architecture level and administrator, AWS administrator, cloud technology administrator, as well as architecture level. మనకి 2 ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ప్రోగ్రామింగ్ నాకు రాదు అన్న నో ప్రాబ్లం, డోంట్ వర్రీ. ఆర్కిటెక్చర్ యాజ్ వెల్ యాజ్ అడ్మినిస్ట్రేటర్, సెక్యూరిటీ సైడ్, నెట్వర్కింగ్ సైడ్, several ways, 360 degrees wise we have opportunities. 360 degrees wise. Programming and non-programming also. Now at present high booming. So please kind attention. Serious గా తీసుకోండి. మా ఎఫర్ట్, మా టైం యూటిలైజ్ చేసుకోండి, మా నాలెడ్జ్ సర్వీసెస్. ఫస్ట్ I would like to say thanks to Sairam. I asked one chocolate. Swami given basket of chocolate. I requested Seva. So he analyzed, Swami analyzed what's his strength. Depends on my strength. He given Seva in knowledge sharing. Yeah, knowledge sharing sessions he given. It is just likely knowledge sharing sessions. Corporate MNCs లో చెప్పేది ఏంటంటే నాలెడ్జ్ షేరింగ్ సెషన్స్ అండి. ఇక్కడ ఐటీ ప్లస్ నాన్ ఐటీ ఉంటారు. గ్రాడ్యుయేషన్ అంటే 15 years ఎడ్యుకేషన్ ఉంటారు, అలాగే 16 years ప్రొఫెషనల్ డిగ్రీ ఉంటారు. సో నేను
బేసిక్స్ నుంచి వెళ్ళాలి. బేసిక్స్ నుంచి అందరికీ అర్థం అవ్వాలి. స్వామి ఒకటే చెప్పేది, నీకు 2 పీహెచ్‌డీలు ఉన్నా, 3 పీహెచ్‌డీలు ఉన్నా గాని నువ్వు కిందకి దిగి ఎల్‌కేజీ లెవెల్, గ్రౌండ్ లెవెల్‌కి దిగి అందరికీ అర్థమయ్యేటట్టు కమ్యూనికేట్ చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా అర్థమైనట్టు కమ్యూనికేట్ చేయాలి అని స్వామి చెప్పారు. సో ఐ యామ్ ఫాలోయింగ్ ద సేమ్. సాయిరామ్, ఎవ్రీవన్ ఓకే? ఆడిబుల్ ఎవ్రీథింగ్? ఎనీవన్ త్రూ చాట్ కన్ఫర్మేషన్ ప్లీజ్? My material, voice, everything clarity or not? Because here more than 800 members joined. 800 members joined. That's why I'm asking. Yeah, thanks for acknowledgement. Voice clear, voice, main voice and material. These two enough. Thank you, boss. Thank you. Please cooperate me. Please support me. మీరు సపోర్ట్ చేస్తే నా ఎఫర్ట్‌కి కొంచెం మెరుగు. ఓకే, హియర్ cloud technology, AWS cloud technology. There are so many cloud technologies available. For example, AWS, Amazon Web Services is there, IBM is there, Microsoft, Oracle, all big organizations developed their own cloud technology. Amazon, Microsoft, Oracle, IBM, ఈ విధంగా అన్ని కంపెనీ బిగ్ వెరీ బిగ్ కంపెనీస్ అన్ని ఓన్ క్లౌడ్ టెక్నాలజీస్ డెవలప్డ్. Why AWS? Amazon famous why? Because yeah, it is on the screen. Through chat you can type also. Because high reliability, scalability, high security, high availability, high integrity, high speed, global reach, means worldwide everyone using with low cost. అన్ని హైలు ఉంటాయండి, కాస్ట్ మాత్రమే లో ఉంటుంది ఇక్కడ. గమనించాలి. హై రిలయబిలిటీ, హై స్కేలబిలిటీ, హై సెక్యూరిటీ, హై అవైలబిలిటీ, హై ఇంటిగ్రిటీ, హై స్పీడ్, గ్లోబల్ రీచ్, ఎంటైర్ వరల్డ్ వైడ్ యూజింగ్, బట్ వీఆర్ గెటింగ్ ఫర్ లో కాస్ట్. ఇన్ని ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఫేమస్. ఓకే, ఏడబ్ల్యూఎస్ ఈస్ ఫేమస్. ఓకే, హై ఫ్లెక్సిబిలిటీ కూడా. ప్రోగ్రామింగ్ సైడ్ వెళ్ళొచ్చు, నాన్ ప్రోగ్రామింగ్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఇది మెయిన్ అడ్వాంటేజ్ కూడా. అంటే ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ 360 degrees ఫర్ ఎవ్రీవన్, 360 degrees వైజ్ ఎవ్రీవన్. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే పే యాజ్ యూ యూజ్. పే యాజ్ యూ గో అంటారు, పే యాజ్ యూ యూజ్ అని కూడా అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ. మన హౌస్లో ఎలక్ట్రిసిటీ యూటిలైజ్ చేసుకుంటాం. పెర్ మంత్ ఎన్ని యూనిట్స్ నువ్వు కన్జ్యూమ్ చేస్తే అన్ని యూనిట్స్కి మాత్రమే వీఆర్ పేయింగ్ ద బిల్. మనం ఇంట్లో ఎలక్ట్రిసిటీ కరెంట్ పెర్ మంత్ పే చేస్తాం. ఎన్ని యూనిట్స్ మనం కన్జ్యూమ్ చేసామో డిపెండ్స్ ఆన్ క్యాలిక్యులేషన్స్ మనం పే చేస్తాం. సేమ్ మెథడ్, పేమెంట్ మెథడ్ పే యాజ్ యూ యూజ్ అంటారు, పే యాజ్ యూ గో. ఇది ఇంపార్టెంట్ బిట్ కూడా, ఎగ్జామ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వ్యూ. వై ఏడబ్ల్యూఎస్? క్వశ్చన్ ఈజ్ ఇన్ ఇంటర్వ్యూ, వై ఏడబ్ల్యూఎస్? దీనికన్నా ముందు వాట్ ఈస్ క్లౌడ్ టెక్నాలజీ? వాట్ ఈస్ క్లౌడ్ టెక్నాలజీ? ఏడబ్ల్యూఎస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్ టెక్నాలజీ. వన్ సింగిల్ లైన్ డెఫినిషన్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇంపార్టెంట్. ఎవ్రీథింగ్ రన్ ఓవర్ ది ఇంటర్నెట్. Everything run over the internet, working through internet, run through internet. Internet. మనం ఇంటర్నెట్ని యూజ్ చేసుకుంటా వెళతాం. అంటే ఇక్కడ సర్వర్స్ అవ్వచ్చు, స్టోరేజెస్ అవ్వచ్చు, డేటాబేసెస్ అవ్వచ్చు, నెట్వర్కింగ్, సాఫ్ట్వేర్, అప్లికేషన్స్, ఎవ్రీథింగ్ రన్ ఓవర్ ది ఇంటర్నెట్. ఎవ్రీథింగ్ రన్ ఓవర్ ది ఇంటర్నెట్, దాన్ని క్లౌడ్ అంటామండి. వాట్ ఈజ్ క్లౌడ్ అంటే ఎవ్రీథింగ్ రన్ ఓవర్ ది ఇంటర్నెట్. ఇది ఈ విధంగా క్లౌడ్ అనేది.
ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. హై రిలయబిలిటీ, హై స్కేలబిలిటీ, హై సెక్యూరిటీ, హై అవైలబిలిటీ, హై ఇంటిగ్రిటీ, హై స్పీడ్, గ్లోబల్ రీచ్ విత్ లో కాస్ట్, వెరీ లో కాస్ట్. కాబట్టి ఇది ఫేమస్ అయ్యింది. ఎవ్రీథింగ్ రన్ ఓవర్ ది ఇంటర్నెట్. ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటి? పే యాజ్ యూ యూజ్. మనం ఎంత యూజ్ చేసుకుంటే అంతే. అంటే మనం 5 మినిట్స్ యూజ్ చేస్తే మంత్ మొత్తం మీద 5 మినిట్స్‌కి బిల్ పే చేయడమే. మంత్ మొత్తం మీద మనం 15 మినిట్స్ యూజ్ చేస్తే 15 మినిట్స్‌కే బిల్ చేస్తాం. పెర్ డే ఇఫ్ యూ యూజ్ 20 మినిట్స్, 20 మినిట్స్‌కే బిల్ పే చేస్తాం. పెర్ మంత్ ఇఫ్ యూ యూజ్ 10 అవర్స్, 10 అవర్స్‌కి మాత్రమే మనం బిల్ పే చేస్తాం. ఈ విధంగా అండి. ఇక్కడ వన్ మోర్ థింగ్. ఇక్కడ కొంచెం పైకి వెళ్దాం. యాహ్! యూ సీ ఆల్ ద సర్వర్స్. If you want to establish one own organization, but your capital, you have capital 5 crore undi. You have 5 crore, but you want to establish IT industry. IT industry మనం పెట్టాలి, బట్ వీ హ్యావ్ 5 crore. ఈ 5 crore కూడా సర్వర్స్కి పెట్టేస్తామా? ఇది చూడండి, సర్వర్ రూమ్స్. ఇఫ్ యూ వాంట్ టు పర్చేజ్ యువర్ ఓన్ సర్వర్స్, ఆ 5 crores సర్వర్స్కే నాట్ సఫిషియంట్. ఆ 5 crore అనేది సర్వర్స్కే సఫిషియంట్గా సరిపోదు. సో హౌ కెన్ యూ రన్ ద ఆర్గనైజేషన్? సాఫ్ట్వేర్స్ ఉంటాయి, అప్లికేషన్స్ ఉంటాయి, నెట్వర్క్స్ ఉంటాయి, డేటాబేసెస్ ఉంటాయి, అవుట్ స్టాండింగ్ ఎంప్లాయీస్ని హైర్ చేయాలి. అవుట్ స్టాండింగ్ ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవాల్సి వస్తుంది. డేటాబేసెస్ కాస్ట్, నెట్వర్క్ కాస్ట్, అర్థమవుతుందా? డేటాబేసెస్ కాస్ట్, సర్వర్ కాస్ట్, అప్లికేషన్స్ కాస్ట్, నెట్వర్క్ కాస్ట్, ఎలక్ట్రిసిటీ కాస్ట్, ఇవన్నీ పే చేసుకోవాలి. కాబట్టి మనకి అమౌంట్ సరిపోదు. ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఇస్తున్నాను. బెస్ట్ ఎగ్జాంపుల్, నీ దగ్గర 1 crore ఉంది. హైదరాబాద్లో ఒక సంథింగ్ హౌస్ వస్తుంది. హైదరాబాద్లో ఒక హౌస్ వస్తుంది. బట్ యు హ్యావ్ నో సఫిషియంట్ మనీ ఫర్ ఫుడ్. డైలీ సర్వైవ్ అవ్వడానికి ఫుడ్ లేదు. ఓన్ హౌస్లో ఉంటానా? యూ హ్యావ్ 1 crore. 1 crore నువ్వు హౌస్ పర్చేజ్ చేస్తావు. బట్ యూ హ్యావ్ నో మనీ ఫర్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్. యూ హ్యావ్ నో మనీ ఫర్ డైలీ నీడ్స్, మీన్స్ ఫుడ్. దీనికి లేదు. సో 1 crore మనం హౌస్కి పెట్టేస్తామా? ఈజ్ ఇట్ బ్రిలియంట్? నో, ఇట్ ఈస్ నాట్ బ్రిలియంట్. సో ఏం చేస్తాం? టేక్ రెంటల్ 20,000 per month or 30,000 per month or 10,000 per month సంథింగ్. రెంటల్ హౌస్ తీసుకొని అందులో హ్యాపీగా ఉంటావు. ఏసీ అవి పెట్టుకొని నో ప్రాబ్లం, హాయిగా ఉంటావు. రిమైనింగ్ నీకు డైలీ రొటీన్ వర్క్స్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, లగ్జరీ, వాట్ ఎవర్ సరిపోతుంది కదా. సో ఇక్కడ కూడా సేమ్ ఏంటంటే, మనకున్న 1 crore 5 crore ఏదో ఉంటే మొత్తం ఇక్కడ సర్వర్స్కే ఎక్స్పెన్సెస్ పెట్టకుండా, సర్వర్స్ పర్చేస్ చేయకుండా, AWS వాళ్ళు ఏం చేశారంటే క్లౌడ్ టెక్నాలజీ రిలీజ్ చేశారు. క్లౌడ్ టెక్నాలజీలో మనం అన్నీ చేసుకోవచ్చు. దే ఆర్ టేకింగ్ కేర్. AWS ఆర్గనైజేషన్ టేకింగ్ కేర్ ఎవ్రీథింగ్. AWS ఆర్గనైజేషన్ టేకింగ్ కేర్ ఎవ్రీథింగ్. నీ డేటాకి కానీ, నీ సర్వర్స్కి కానీ, నీ నెట్వర్క్కి కానీ, నీ టెక్నాలజీ, వాట్ ఎవర్, దే ఆర్ టేకింగ్ కేర్ ఎవ్రీథింగ్. డేటా స్టోరేజ్ అన్ని వాళ్ళు టేక్ కేర్ తీసుకుంటారు. యూ పే రెంట్. జస్ట్ వన్ ఆర్గనైజేషన్ ఉంది ఢిల్లీలో, స్మాల్ స్టార్టప్ కంపెనీ. వాళ్ళు ఏం చేశారు తెలివిగా, ఈ సర్వర్స్కి ఎంత ఎక్స్పెన్సెస్ అవుతుంది అని, now it is in profits, okay, but they are paying monthly 16,000, 16,000 to just 20,000 per month. They are paying rent for AWS organization just 16,000 per month to maximum 20,000 per month only. I think you are understanding how much benefit we are getting, how much cost saving. Everyone, I think you are getting this point. See the server rooms. The server, it takes 1 crore, 5 crore, 10 crore. This server room, 1 crore, 2 crore,
5 crore, 10 crore ఈ విధంగా ఉంటాయి. ఉన్న ఎక్స్పెన్సెస్ మొత్తం సర్వర్స్కి పెట్టేయం మనం. సర్వర్స్లో వేరియస్ టైప్స్ ఉన్నాయి. ఫైల్ సర్వర్స్ అంటారు వీటిని. డేటాబేస్ సర్వర్సు, ఫైల్ సర్వర్సు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారండి వీటన్నిటిని. ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఐఎమ్ షోయింగ్ వేరియస్ so many examples because you need to understand for clear and clarity. Understanding the subject is important. Fundamental is very important. Fundamental, strong foundation is very important. Strong foundation, strong fundamental is very important. You are seeing all the servers, right? Various big servers. 1 crore, 5 crore, 10 crore ఈ విధంగా వీటికి ఎక్స్పెన్సెస్ అయిపోతుందండి. సో యా, యు రీడ్ దిస్ వన్. ట్రేడ్ క్యాపిటల్ ఎక్స్పెన్స్ ఫర్ వేరియబుల్ ఎక్స్పెన్స్. ట్రేడ్ క్యాపిటల్ ఎక్స్పెన్స్ ఫర్ వేరియబుల్ ఎక్స్పెన్స్. మనం ఆర్గనైజేషన్ పెడదాం అనుకున్నాం, మనకి 5 crore ఉంది, బట్ సర్వర్స్కి 6 crore అయిపోతుంది, లేకపోతే 5 crore సరిపోయింది. మనం ఇంకా ఏం చేయలేము. సర్వర్స్ కొనేసి ఉంటామా? వి వాంట్ ప్రాఫిట్స్. సో డేటాబేస్ సర్వర్సు, అప్లికేషన్ డెవలప్మెంటు, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, నెట్వర్కింగ్, అవుట్స్టాండింగ్ ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్, హెచ్ఆర్ రిక్రూట్మెంట్, మెయింటెనెన్స్, ఫుడ్, ప్రొవైడ్ ఫుడ్ టు ది ఎంప్లాయీస్, ఇన్ని ఉంటాయి. కాబట్టి మనం మంత్లీ ఆ 16,000 20,000 అమెజాన్కి పే చేస్తే సరిపోతుంది. మనం మంత్లీ ఆ 16,000 కానీ 20,000 కానీ మ్యాక్సిమం 500,000 50,000 కానీ అమెజాన్ వాళ్ళకి పే చేస్తే సరిపోతుంది. ఇంట్లో మనం ఎలక్ట్రిసిటీ, కరెంట్ ఏ విధంగా అయితే ఎలక్ట్రిసిటీ యూజ్ చేసుకొని మంత్లీ పే చేసుకుంటామో, ఇది కూడా సేమ్. మనం ఎంత పే చేసుకుంటే దానికి మాత్రమే పే చేస్తాం. ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్, రెంటల్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ దాన్ ఓన్ హౌస్. నాకు తెలిసిన చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చానంటే సెవరల్ ఎగ్జామ్స్, హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. మన దగ్గర ఎక్కువ మనీ లేదు, మన దగ్గర జస్ట్ 5 lakhs ఉందనుకోండి. 5 lakhsతో ఉన్న రెంటల్ బెటర్. రెంటల్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ దాన్ ఓన్ హౌస్ ఆర్ ఓన్ ఆఫీస్ ఆర్ ఆర్గనైజేషన్ ఇఫ్ వీ హ్యావ్ నో సఫిషియంట్ అమౌంట్. రెంటల్ ఇది కూడా సేమ్. వై ఈజ్ క్లౌడ్? ఎవ్రీథింగ్ రన్ ఓవర్ ది ఇంటర్నెట్. క్లౌడ్ అనగానే ఎవ్రీథింగ్ రన్ ఓవర్ ది ఇంటర్నెట్. 1 line డెఫినేషన్ సరిపోయింది. 5 lines 10 lines నాట్ రిక్వైర్డ్. యు అండర్స్టాండింగ్ కాన్సెప్ట్ ఆర్ నాట్? ఇంటర్వ్యూయర్ దే ఆర్ చెకింగ్ హీ అండర్స్టాండ్ కాన్సెప్ట్ ఆర్ నాట్. అవన్నీ 10th ఇంటర్మీడియట్ లోపు అవన్నీ డెఫినేషన్స్ అవి అది వేరు, ఇది వేరు. ఎవ్రీథింగ్ రన్ ఓవర్ ది ఇంటర్నెట్. ఎవ్రీథింగ్ మీన్స్ వాట్? సర్వర్స్, స్టోరేజ్, డేటాబేసెస్, నెట్వర్కింగ్, సాఫ్ట్వేర్ అప్లికేషన్స్, ఇవన్నీ బెస్ట్ ఎగ్జాంపుల్. వై క్లౌడ్ చెప్పుకున్నాం. హై రిలయబిలిటీ, హై స్కేలబిలిటీ, హై సెక్యూరిటీ, హై అవైలబిలిటీ, హై ఇంటిగ్రిటీ, హై స్పీడ్, గ్లోబల్ రీచ్, ఎంటైర్ వరల్డ్ వైడ్ యూజింగ్ విత్ లో కాస్ట్. పే యాజ్ యూ యూజ్, పే యాజ్ యూ గో. ఎగ్జామ్ క్వశ్చన్. దిస్ ఇస్ కంప్లీట్ ఎగ్జామ్ క్వశ్చన్. ఈ విధంగా. ఓకే, ఇక్కడ ఇంకొకసారి కొంచెం స్పీడ్ పెంచుదాం. అందరికి కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నా. సర్వర్స్ కాస్ట్ ఈజ్ వెరీ హై, పవర్ కాస్ట్, ఎంప్లాయీ శాలరీస్, ఎక్స్పెన్సెస్, బిల్డింగ్ రెంట్, నెట్వర్కింగ్ కాస్ట్, టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెయింటెనెన్స్ కాస్ట్. దెర్ ఈజ్ నో బర్డెన్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ ఎంప్లాయీ హైరింగ్. అవుట్ స్టాండింగ్ ఎంప్లాయీస్కి లక్షలు మనం 20 lakhs 30 lakhs ఇలా ఎంప్లాయీస్కి ఇంత శాలరీస్ పే చేయక్కర్లేదు. సర్వర్స్ యూజ్ చేస్తే, ఓన్ సర్వర్స్ యూజ్ చేస్తే అవుట్ స్టాండింగ్ ఎంప్లాయీస్ ఉండాలి. దట్టు 24/7 ఉండాలి. 2 to 3 shifts డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ అంతా ఉండాలి. నాట్ రిక్వైర్డ్. ఎవ్రీథింగ్ టేక్ కేర్ బై AWS ఆర్గనైజేషన్. ఎవ్రీథింగ్ టేకింగ్ కేర్. నో టెన్షన్, నో రిస్క్. హియర్ యు సీ నో రిస్క్, నో టెన్షన్. ఇదే మనకు కావాల్సింది. నో రిస్క్, నో టెన్షన్, డేటా సేఫ్, ఎవ్రీథింగ్ సేఫ్ విత్ లో కాస్ట్, హై రిలయబిలిటీ, హై అవైలబిలిటీ, స్కేలబిలిటీ, ఇంటిగ్రిటీ, సెక్యూరిటీ, హై సెక్యూరిటీ. మెయిన్ హై సెక్యూరిటీ ఇంపార్టెంట్. డేటా they are taking care everything. Okay, everything will be take care by Amazon only. Amazon organization, everything taken care by Amazon only. No tension, no burden, no risk. Everything taken care by Amazon. No tension,
no burden. Everyone, I think, using mobiles. If you have laptop or own computer, listen in the laptop or own computer instead of mobile, please. I increased font size, no problem. We can manage whole infrastructure with low cost. We can manage infrastructure with low cost because we are paying as per usage. Danne pay as you go. Idi important. Pay as you use. Pay as you go. ఇంట్లో కరెంట్ బిల్లు మనం ఎంత ఎన్ని యూనిట్స్ కన్స్యూమ్ చేస్తే అన్ని యూనిట్స్ కి మాత్రమే పే చేస్తాం. సేమ్ కాన్సెప్ట్ అప్లికబుల్ హియర్ క్లౌడ్ టెక్నాలజీ. అడ్వాంటేజెస్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. పే యాజ్ యూ యూజ్, పే యాజ్ యూ గో, స్కాలబిలిటీ, కాస్ట్ ఎఫెక్టివ్, హై అవైలబిలిటీ, రిలయబిలిటీ, గ్లోబల్ రీచ్ అంటే ఆల్ కంట్రీస్ యూజింగ్ అంటే 30 జియోగ్రాఫిక్ రీజియన్స్, 160 countries approximately, all countries using worldwide, so no problem. Security, high security, ఇవే అడ్వాంటేజ్. ఫాస్టర్, మేనేజ్ సర్వీసెస్, ఇన్నోవేషన్ అంటే మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్బుల్ట్. ఐ థింక్ యువర్ డౌట్ క్లియర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ దిస్ టెక్నాలజీ, ఇన్బుల్ట్ బై డిఫాల్ట్. దాన్నే బై డిఫాల్ట్ అంటాం, ఇన్బుల్ట్ అంటాం. మెషిన్ లెర్నింగ్ అనగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ సర్వర్లెస్ ఆర్కిటెక్చర్స్, ఇన్నోవేషన్, artificial intelligence, machine learning technologies, NLP techniques, everything inbuilt existed in this technology, but no need to learn because technology ala develop అయిపోయిందండి. Technology is touching the sky now. ఈ విధంగా అన్ని అడ్వాంటేజెస్. సో వాట్ ఆర్ ద గ్లోబల్ లీడర్స్ మీన్స్ క్లౌడ్ ప్రొవైడర్స్ ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. గ్లోబల్ లీడర్స్ AWS, అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ వాళ్ళు అమెజాన్ వెబ్ సర్వీసెస్ ని AWS అంటాం, అమెజాన్ కంపెనీని AWS అంటాం. అలాగే మైక్రోసాఫ్ట్ రిలీజ్డ్, దట్ ఈస్ కాల్డ్ అజూర్, AZURE అజూర్. గూగుల్ రిలీజ్ చేసిన వాడిని GCP, గూగుల్ క్లౌడ్. IBM కంపెనీ ఇలాగ వరాకిల్ని రిలీజ్ చేసింది వరాకిల్. ఆలీబాబా, సేల్స్ ఫోర్స్, ఇలాగా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. బట్ AWS is in first rank because there are so many futures already explained చేసుకున్నాం number of times. Next, what I would like to explain, I am honestly speaking, genuine information. I paid lot of effort. Only material preparation ke it taken 1 month. Just material preparation ki 1 month పట్టిందండి. ఎందుకంటే ఫిజికల్గా వెళ్ళి చెప్పడం వేరు, ఆన్లైన్ ట్రైనింగ్స్ ఈజ్ డిఫరెంట్. ఆన్లైన్ ట్రైనింగ్స్లో మనం అప్పటికప్పుడు కావాలంటే డయాగ్రామ్ బోర్డు మీద వేయడానికి అంతగా ఫ్లెక్సిబిలిటీ ఉండదు. కొన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఉండవు ఆన్లైన్ ట్రైనింగ్స్కి, కొన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఉండవు. కాబట్టి నేను 360 degrees యాంగిల్లో మీకు ఏ విధమైన డౌట్ రాకుండా చాలా క్లియర్గా, క్లారిటీగా, పీస్ఫుల్గా క్లాసెస్, మీరు హ్యాపీగా, మీరందరూ సాటిస్ఫైగా, మీరందరూ హ్యాపీగా, మీ పేరెంట్స్ అందరూ హ్యాపీగా, మేనేజ్మెంట్ అంతా హ్యాపీగా, ముఖ్యంగా స్వామి హ్యాపీగా ఉండాలని, పీస్ఫుల్గా సక్సెస్ అవ్వాలని ఐ హ్యావ్ పేడ్ లాట్ ఆఫ్ ఎఫోర్ట్. ఒక్క సర్వర్సే చూడండి ఎన్ని చూపించాను, 13 సర్వర్స్ చూపించాను ఇందాక. మీకు చాలా క్లియర్గా అర్థం అవ్వాలని. అంటే అన్ని సర్వర్స్ మనం పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. మనం మంత్లీ AWS క్లౌడ్ టెక్నాలజీ యూటిలైజ్ చేసుకున్నందుకు గాను నెలకి మన ఆర్గనైజేషన్, అంటే మనమే స్టార్టప్ కంపెనీ పెట్టాం అనుకుందాం, మన ఆర్గనైజేషన్ తరఫున AWS వాళ్ళకి జస్ట్ కరెంట్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్ లాగానే వీళ్ళకి కూడా 16,000, 20,000, 16,000, 20,000, 10,000, 30,000 డిపెండ్స్ ఆన్ యూజేజ్ మనం పే చేసుకోవటమే. ఇక్కడ చూడండి ఇంట్రడక్షన్. మనం ఈ ఏమేం కవర్ చేస్తున్నాం టాపిక్స్. హానెస్ట్లీ స్పీకింగ్, నో వన్ కవర్డ్ ఇన్ ఇండియా టిల్ నౌ. నో వన్ కవర్డ్ టిల్ నౌ ఇన్ ఇండియా. ఎంటైర్ ఇండియాలో మొత్తం చెక్ చేయండి. 125 ఐఎమ్ కవరింగ్ టాపిక్స్. 125 నో వన్ కవర్డ్ టిల్ నౌ ఇన్ ఇండియా. 125 టాపిక్స్ నేను కవర్ చేస్తున్నానండి. ప్లీజ్ అంత ఎఫర్ట్ పే చేసాం, యూటిలైజ్ చేసుకోండి. ప్రోగ్రామింగ్ వచ్చినా పర్వాలేదు, ప్రోగ్రామింగ్ రాకపోయినా పర్వాలేదు. ప్రోగ్రామింగ్ వస్తే ఆన్లైన్ వేరే, ప్రోగ్రామింగ్ రాకపోతే ఆర్కిటెక్చర్, ఎక్సలెంట్ ప్రొఫైల్, అడ్మినిస్ట్రేటర్,
కంట్రోల్ మొత్తం నీ చేతిలోనే ఉంటుంది. ఇవి కూడా ఎక్సలెంట్ ప్రొఫైల్సే. సెక్యూరిటీ వైపు వెళ్ళొచ్చు, నెట్వర్కింగ్ వైపు వెళ్ళొచ్చు, అలాగే ఆర్కిటెక్చర్ వైపు వెళ్ళొచ్చు, అలాగే అడ్మినిస్ట్రేటర్ వైపు వెళ్ళొచ్చు. ప్రోగ్రామింగ్ వస్తే ప్రోగ్రామింగ్ లైన్లో వెళ్ళొచ్చు, డెవాప్స్ లాగా. ప్రోగ్రామింగ్ రాకపోతే ఇది. బట్ ఫండమెంటల్ ఈజ్ కామన్, ఫండమెంటల్ ఈజ్ రిక్వైర్డ్, ఫండమెంటల్ ఈజ్ ఎసెన్షియల్. ఆల్ దోస్ థింగ్స్ ఐ ఆమ్ షేరింగ్ నాలెడ్జ్ ఫర్ స్ట్రాంగ్ ఫండమెంటల్. ఏ క్వశ్చన్ మీకు అడిగినా 360 degrees వైజ్ ఏ క్వశ్చన్ అడిగినా అట్లీస్ట్ నీకు సింగిల్ లైన్ డెఫినేషన్ తెలియాలా, లేకపోతే డయాగ్రామ్ తెలియాలా, అడ్వాంటేజెస్, రియల్ టైమ్ అప్లికేషన్స్, బెనిఫిట్స్, యూజెస్, ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఏ క్వశ్చన్ అడిగినా కానీ ఐ నో దిస్ కాన్సెప్ట్ అనేసి మీకు తెలియాలి. మీరు ఎక్కువ ఎఫర్ట్ పే చేయకుండా నేనే ఎక్కువ ఎఫర్ట్ పెట్టానండి, నమ్మండి ప్లీజ్. ఇప్పుడు హై కాన్సన్ట్రేషన్ రిక్వైర్డ్. దీనికి మీకు కావాల్సింది మెమరీ అండి. హై మెమరీ రిక్వైర్డ్. ముందే చెప్పేస్తున్నాను, మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే హై మెమరీ. సర్వీసెస్ ఏమున్నాయంటే మనకి ఏడబ్ల్యూఎస్లో సర్వీసెస్ అంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ యునిక్స్లో కమాండ్స్ ఉంటాయి, యునిక్స్ ఆపరేటింగ్ సిస్టంలో కమాండ్స్ ఉంటాయి. మూవ్కి ఎంవి, కాపీకి సిపి, డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్, డాస్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా కమాండ్స్ ఉంటాయి. కాపీకి సిఓపివై, మూవ్కి ఎంఓవిఈ, ఇలా కమాండ్స్ ఉంటాయి. ఇక్కడ మనం వీటిని సర్వీసెస్ అంటాం. సర్వీసెస్ మనకి 13 ఉన్నాయండి. సర్వీస్ నెంబర్ 1 కంప్యూట్, సర్వీస్ నేమ్ కంప్యూట్. ఇఫ్ పాసిబుల్ you mention, yeah, here I would like to announce 2 points please. నోట్బుక్ ఒకటి దగ్గర పెట్టుకోండి, పెన్ను పుస్తకం దగ్గర పెట్టుకోండి. టీవీకి దూరంగా ఉండండి. ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఉంటే వేరే సెపరేట్ రూమ్కి వెళ్ళిపోండి. మీరు సింగిల్గా ఉండాలండి. క్లాస్ విన్న 1.5 hours కూడా మీరు సింగిల్గా ఉండాలి. నో టీవీ, నో ఎలక్ట్రానిక్ డివైజెస్, అంటే మీ మొబైలు కంప్యూటర్ ఉండాలి వినాలి కాబట్టి. ఫ్యామిలీ, బ్రదర్స్ అవన్నీ వద్దు, ఎందుకంటే మనం మాట్లాడుతూ ఉంటాం. మన కాన్సన్ట్రేషన్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. మెమరీ, కాన్సన్ట్రేషన్. సర్వీసెస్ 13 ఉన్నాయి. నెంబర్ 1 ఫస్ట్ సర్వీస్ కంప్యూట్. కంప్యూటర్ కాకుండా కంప్యూట్, COMPUTE, కానీ చేసే పని కంప్యూటరే. కంప్యూటర్ ఏం చేస్తుందో కంప్యూట్ అదే చేస్తుందండి, అందుకే కంప్యూట్ అన్నారు. కంప్యూట్. సెకండ్ సర్వీస్ స్టోరేజ్. సెకండ్ సర్వీస్ నేమ్ స్టోరేజ్. పెన్ను బుక్లో రాసుకోండి, లేకపోతే చాట్ బాక్స్ ఓపెన్ చేసి జస్ట్ టైప్ చేస్తూ ఉండండి. కంప్యూట్, స్టోరేజ్, ఏం పర్లేదు. నెట్వర్కింగ్. థర్డ్ సర్వీస్ నెట్వర్కింగ్. ఫోర్త్ సర్వీస్ ఇస్ డేటాబేస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా మనం ఇక్కడ నుంచి సబ్జెక్ట్లోకి వచ్చేసామండి. డేటాబేస్. ఫోర్త్ సర్వీస్ డేటాబేస్. ఫిఫ్త్ సర్వీస్ సెక్యూరిటీ. మనం ఓన్ ఆర్గనైజేషన్, ఐటీ స్టార్ట్అప్ పెట్టాలన్నా ఇవన్నీ ఇంపార్టెంటే. సెక్యూరిటీ. కంటెంట్ డెలివరీ. అవన్నీ లేకుండా AWS సరిపోయింది. చూడండి, మనం అవన్నీ అక్కర్లా, AWS సరిపోతుంది. కంటెంట్ డెలివరీ. ఆపరేషన్స్. 7th ఆపరేషన్స్. 8th ఆటోమేషన్, డెవాప్స్. 9th సర్వర్లెస్ సర్వీసెస్. 10th సర్వీస్ నేమ్ అనాలిటిక్స్. చాట్ బాక్స్లో టైప్ చేస్తూ ఉండొచ్చు, లేదా మీరు పెన్ను బుక్ ఉంటే రాసేసుకోండి. ఈ రోజు గుర్తుంటుంది, ఈ క్షణంలో గుర్తుంటుంది. బట్ ఆఫ్టర్ 10 days, ఆఫ్టర్ 1 month, ఆఫ్టర్ 6 months మీకు గుర్తుండబోదు. సర్వీస్ నేమ్ అనాలిటిక్స్. నెక్స్ట్ 11th సర్వీస్ మైగ్రేషన్. మీరు మొబైల్లో వింటారని ఫాంట్ సైజ్ ఎక్కువ పెట్టా. ఐ టేకెన్ ప్రికాషన్స్, ఆల్ ప్రికాషన్స్ లైక్ AWS 360 degrees వైజ్ ఏ ప్రికాషన్స్ తీసుకుందో నేను కూడా ఆ ప్రికాషన్స్ తీసుకున్నా. మీకు ఎక్కడ ఏ విధంగా ఉన్నా అర్థం అవ్వాలి, రోడ్డు మీద ఉన్నా కానీ అర్థం అవ్వాలి. అలాగా స్పెండ్ చేయొద్దు ప్లీజ్. ఎఫర్ట్, కైండ్ అటెన్షన్. మీరు ఇక్కడ ఎఫర్ట్ పెట్టకపోతే మీరు కనీసం 1000 to 3000 hours స్పెండ్ చేయాలండి. ఇఫ్ యూ నాట్ పే అటెన్షన్ హియర్, దీస్ 20 days మీరు అటెన్షన్ పే చెయ్యకపోతే
దీస్ 20 days మీరు అటెన్షన్ పే చెయ్యకపోతే మీరు మినిమం 1000 అవర్స్ 3000 అవర్స్ టైం స్పెండ్ చేయాలి. ఈ 32 అవర్స్ బెటరా 3000 అవర్స్ బెటరా? 32 అవర్స్ టైం స్పెండింగ్ బెటరా 3000 అవర్స్ టైం స్పెండింగ్ బెటరా? 32 hours time spent better. So concentrate, high effort, concentration. Next, service migration service. Next, AI and ML, artificial intelligence, ML. ఇందా చెప్పా, artificial intelligence and machine learning inbuilt. ఈ టెక్నాలజీలో ఉంది, ఆల్రెడీ ఉంది. AI and ML. Next, 13 service end user. ఎండ్ యూజర్ అంటే డెవలప్డ్ చేసిన అప్లికేషన్స్ ఎవరైతే యూజ్ చేసుకుంటారో లైక్లీ డేటా ఎంట్రీ ఆపరేటర్, అది ఎండ్ యూజర్ అంటాం అన్నమాట. మనకి సాఫిస్టికేటెడ్ యూజర్స్, నేవ్ యూజర్స్, ఎండ్ యూజర్స్ ఇవన్నీ ఉంటుంటాయి. అలా సర్వీసెస్ ఎండ్ యూజర్స్ 13 సర్వీసెస్ అండి. టోటల్ 13 సర్వీసెస్. ఈ సర్వీసెస్ని స్ప్లిట్ చేశారు. నెంబర్ 1 కంప్యూట్ సర్వీస్. కంప్యూట్ సర్వీస్లో ఏమేమి ఉన్నాయి? EC2, లాంబ్డా, ECS, EKS. ఇవి ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి, తప్పదు. మెమరీ, మనం అట్లీస్ట్ 100 సర్వీసెస్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలండి. అష్టోత్తరం 108 అనుకోండి. సర్వీసెస్ కంప్యూట్ అనగానే మీకు గుర్తు లేకపోతే ఇలానే ఓం EC2 నమః, ఓం లాంబ్డా నమః, ఓం ECS నమః, ఓం EKS నమః. సింపుల్. EC2 నమః, లాంబ్డా నమః, ECS నమః, EKS నమః గుర్తుంటాయి. సర్వీసెస్ స్టోరేజ్ సర్వీసెస్ S3 నమః, EBS నమః, EFS నమః, FSX నమః. అంతే అయిపోయి. S3, EBS, EFS, FSX. నోట్స్ ఉంటే నోట్స్లో రాసుకోండి. చార్ట్ చేసిన చార్ట్ బాక్స్లో మీరు టైప్ చేసినా మీకు కొంత గుర్తుంటుంది. ఇక్కడ చిన్న స్ట్రాటజీ టెక్నిక్ ఉంది. వినడం కన్నా రాస్తే ఎక్కువ పర్సంటేజ్ గుర్తుంటుంది. వినడం కన్నా రాస్తే ఎక్కువ పర్సంటేజ్ గుర్తుంటుంది. వినడం రాయడం కన్నా టీచింగ్ చేస్తే ఇంకా ఎక్కువ గుర్తుంటుంది. టీచింగ్ చేస్తే 2 decades గుర్తుంటుందండి మినిమం. 20 సంవత్సరాలు గుర్తుండిపోయింది సబ్జెక్టు. రీడింగ్ కన్నా రైటింగ్ కన్నా టీచింగ్. ఇవన్నీ స్ట్రాటజీస్. ఎండమూరి వీరేంద్రనాథ్ వాళ్ళు ఏవో రాశారు. సరే, సర్వీసెస్ కంప్యూటర్లో EC2, లాంబ్డా, ECS, EKS చార్ట్ బాక్స్లో చార్ట్ చేయండి లేదా నోట్బుక్లో రాసుకోండి. స్టోరేజ్ సర్వీసెస్లో S3, EBS, EFS, FSX. నెట్వర్కింగ్ సర్వీసెస్లో నెట్వర్కింగ్. ఈ సర్వీస్ నేమ్స్ గుర్తుపెట్టుకోవడం కూడా గుడ్ స్ట్రాటజీ. VPC అంటే విర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. ELB అంటే ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. రౌట్ 53 ట్రాన్సిట్ గేట్వే. నాకు తెలిసిన నెట్వర్కింగ్ చాలా మందికి గుర్తుంటాయి. VPC, ELB, రౌట్ 53 ట్రాన్సిట్ గేట్వే. సర్వీసెస్ డేటాబేస్ సర్వీసెస్ ఏమేమి ఉన్నాయండి? డేటాబేస్కి RDS, DynamoDB, అరోరా. RDS అంటే రిలేషనల్ డేటాబేస్ లైక్ ఒరాకిల్. DynamoDB, అరోరా. నాకు ఒరాకిల్ అనగానే గుర్తొచ్చింది. మేము ఎప్పుడో 10-20 years బ్యాక్ ఒరాకిల్ అన్ని ఐ వర్క్డ్ విత్ దట్ సాఫ్ట్వేర్స్. ఆ సాఫ్ట్వేర్స్తో కంపేర్ చేస్తే ఈ సాఫ్ట్వేర్ డెడ్ ఈజీ. ఇంత ఈజీ అనిపిస్తుంది. ఎందుకంటే టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి, కాంప్లెక్సిటీ తగ్గిపోయింది కాబట్టి సింపుల్గా ఉంటుంది. అంత సింపుల్ అండి, ఏమీ లేదు. విండోస్ వస్తే AWS వచ్చినట్లే, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వస్తే AWS ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చినట్లే. అంతా సెలెక్ట్ చేసుకోవడమేనండి, అంతా సెలక్షనే. విండోస్ లాగా సెలక్షనే. హ్యాపీగా అయిపోయింది జాబ్. ముక్కు మీద చెమట పట్టకుండా ఈజీగా అయిపోతుందండి. ఉన్న వాస్తవం చెప్తున్నా. అంటే ఈ ఒరాకిల్ వీటితో కంపేర్ చేస్తే అక్కడ బ్యాకప్కి స్పెషల్ ప్రోగ్రామ్స్ అవన్నీ రాయాలి. మేము రాసాం, రన్ చేసాం అప్పట్లో 10 years బ్యాక్, 10 or 20 years. ఎనీహో అప్పట్లో మేము ఒరాకిల్ ప్రోగ్రామ్స్ అన్ని రాసి సర్వర్లో ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళం. బ్యాక్ ఎండ్లో కొన్ని ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళం. ఇప్పుడు వేరే, ఇప్పుడు అంతా టెక్నాలజీ ప్రోగ్రామింగ్ అంతా లేదు. టెక్నాలజీ డెవలప్ అయిపోయింది బాగా, అంతా స్మార్ట్. సో వాటితో కంపేర్ చేస్తే ఇది ఈజీ అండి. RDS, DynamoDB, అరోరా. నెక్స్ట్ సర్వీసెస్ సెక్యూరిటీ సర్వీసెస్లో IAM, KMS, ఫైర్వాల్, కార్డ్ డ్యూటీ. సర్వీసెస్ సెక్యూరిటీలో కొన్ని IAM, KMS,
firewall guard duty. I am same as firewall guard duty. Next, content delivery services. Content delivery services లో important CloudFront Global Accelerator. CloudFront Global Accelerator. CloudFront Global Accelerator. Next, operations. ఇందులో వెరీ ఇంపార్టెంట్ ఆడిటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్ అవుతాయండి. క్లౌడ్ వాచ్, క్లౌడ్ ట్రైల్, సిస్టమ్స్ మేనేజర్, కాన్ఫిగ్, ఆర్గనైజేషన్స్. క్లౌడ్ వాచ్, క్లౌడ్ ట్రైల్, సిస్టమ్స్ మేనేజర్, కాన్ఫిగ్, ఆర్గనైజేషన్స్, ఆపరేషన్స్ సర్వీసెస్. అలాగే నెక్స్ట్ 8th సర్వీస్ ఆటోమేషన్ డెవాప్స్, క్లౌడ్ ఫార్మేషన్, కోడ్ పైప్లైన్, కోడ్ బిల్డ్. క్లౌడ్ ఫార్మేషన్, కోడ్ పైప్లైన్, కోడ్ బిల్డ్. మనం ఈ సర్వీసెస్ గురించే చెప్పుకుంటాం డే లాస్ట్ వరకు. అంటే మధ్యలో ఎగ్జామ్స్ ఇవన్నీ ఉంటాయి, క్విజ్ అన్ని. క్లౌడ్ ఫార్మేషన్, కోడ్ పైప్లైన్, కోడ్ బిల్డ్. నెక్స్ట్ సర్వర్లెస్ సర్వీస్ అన్నాడండి. షుగర్లెస్ అలాగో సర్వర్లెస్. షుగర్లెస్లో షుగర్ ఉంటుందా? ఉండదు. సర్వర్లెస్లో సర్వర్ ఉండదు. టెక్నాలజీ అంత డెవలప్ అయిపోయింది. అంటే ఆటోమేటెడ్. సర్వర్లెస్ అంటే ఆటోమేటెడ్ మీన్స్ AWS టేకింగ్ ఎవ్రీథింగ్. ఈజీ అయిపోయిందండి. AWS టేకింగ్ కేర్ ఎవ్రీథింగ్, ఆటోమేటెడ్ అంటాం. సర్వర్లెస్లో ఏమున్నాయి? ఇది ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఎగ్జామ్ క్వశ్చన్. సర్వర్లెస్ అనగానే లాండా గుర్తొచ్చేయాలి మనకి. సర్వర్లెస్ లాండా అంతే, ఇంకా బై హార్ట్ మెమరీ. ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ టెక్నిక్. లాండా, SQS, SNS, ఫార్గేట్. ఇండియన్ గేట్ కాదండి, ఫార్గేట్. ఇండియన్ గేట్ కాకుండా ఫార్గేట్. API గేట్వే, ఈవెంట్ బ్రిడ్జ్, నాట్ హౌరా బ్రిడ్జ్, ఈవెంట్ బ్రిడ్జ్. లాండా, SQS, SNS, ఫార్గేట్, API గేట్వే, ఈవెంట్ బ్రిడ్జ్. నెక్స్ట్ 10th సర్వీస్ రెడ్ షిఫ్ట్, అథెనా, EMR. ఇవి సర్వీసెస్ అన్ని అట్లీస్ట్ వాట్ తెలుసుకుంటే ఏమవుతుందంటే ఎగ్జామ్లో యూజ్ అవుతుంది. అట్లీస్ట్ A is not correct answer, B also not correct, C also not correct, D correct. You can eliminate. కాన్సెప్ట్స్ అన్ని తెలిస్తే ఎలిమినేట్ చేసి కూడా మనం యాక్యురేట్ ఆన్సర్ ఇవ్వచ్చు. ఎగ్జామ్లో యాక్యురేట్ ఆన్సర్ ఇవ్వచ్చు. త్రూ ఎలిమినేషన్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ స్ట్రాటజీ. సో అందుకు వాట్ ఈజ్ వాట్ అనేది ఇంపార్టెంట్ కనీసం తెలుసుకోవాలి ప్రతిదీ. రెడ్ షిఫ్ట్, అథెనా, EMR. నెక్స్ట్ సర్వీసెస్ మైగ్రేషన్ సర్వీసెస్లో ఏమున్నాయి చూడండి, చాలా ఉన్నాయి. బ్యాకప్, డేటా సింక్రోనైజ్. ఇక్కడ బ్యాకప్ అనగానే ఆటోమేటిక్ బ్యాకప్స్ అండి. ఇదివరకు ఒరాకిల్లో రాసినట్టు ప్రోగ్రామింగ్లో అవేం అక్కర్లే. అంతా టెక్నాలజీ డెవలప్డ్. సింపుల్ హ్యాపీగా ఉంటుంది. ముక్కు మీద చెమట పట్టకుండా ఉంటుంది జాబ్. సర్వీసెస్ మైగ్రేషన్, శాలరీస్ ఎక్కువ ఉంటాయండి, పర్వాలేదు. ముక్కు మీద చెమట పట్టుకో, శాలరీస్ ఎక్కువనే ఉంటాయి. సర్వీసెస్ మైగ్రేషన్, బ్యాకప్, డేటా సింక్రోనైజ్, DMS, MGN, స్నో ఫ్యామిలీ, SNS, SMS అందరికి తెలుసు కదా, గుర్తు. SMS మైగ్రేషన్, SMS. స్టోరేజ్ గేట్వే, ఇందాక ఫార్గేట్, ఇండియన్ గేట్వే చెప్పుకున్నాక ఇక్కడ స్టోరేజ్ గేట్వే. బ్యాకప్, డేటా సింక్రోనైజ్, DMS, MGN, స్నో ఫ్యామిలీ, SNS, SMS, స్టోరేజ్ గేట్వే. బ్యాకప్, డేటా సింక్రోనైజ్, DMS, MGN, స్నో ఫ్యామిలీ, SNS, SMS, స్టోరేజ్ గేట్వే. సర్వీసెస్ AI, ML, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఇన్బిల్ట్ అని చెప్పుకున్నాం కదా. ఎగ్జాంపుల్ సేజ్మేకర్, రికగ్నిషన్, బెడ్రాక్. రికగ్నిషన్ అనగానే మనం డైలీ యూజ్ చేస్తామండి. మొబైల్కి మన ఫేస్ పెట్టంగానే మొబైల్ ఓపెన్ అయిపోయింది అంటే ఎగ్జాంపుల్ జస్ట్ రికగ్నిషన్. అలాగే ఫింగర్ ప్రింట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ రికగ్నిషన్. ఫింగర్ ప్రింట్ పాస్వర్డ్, ఫింగర్ ప్రింట్ రికగ్నైజ్ చేయగానే ఓపెన్ అవుతుంది. అన్నీ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్రెడీ ఎప్పటి నుంచో మనం యూజ్ చేస్తున్నాం. ఎండ్ యూజర్, వర్క్ స్పేసెస్, యాప్ స్ట్రీమ్స్, వర్క్ డాక్యుమెంట్స్, వర్క్ స్పేసెస్, యాప్ స్ట్రీమ్, వర్క్ డాక్యుమెంట్స్. ఈ విధంగా ఎన్ని అయ్యాయండి టోటల్? ఇక్కడికి 52 సర్వీసెస్ అయిపోయినాయి. అంటే కొన్నిట్లో 3, కొన్నిట్లో 4, కొన్నిట్లో 5, కొన్నిట్లో 6, ఈ విధంగా యావరేజ్ 13 నాళ్ళు 52, 13 into 4 52 సర్వీసెస్ ఇక్కడికి అయిపోయాయి. ఇంతకు మించి ఎవరు వెళ్ళరు. కానీ ఇది కూడా 30 కన్నా ఎవ్వరు ఎక్కువ చెప్పరండి. 30 కన్నా ఎక్కువ ఎవ్వరు చెప్పరు. బట్ ఐఎమ్ యాడింగ్ 100, 125 చెప్తున్నామండి మనం. 125 హైయెస్ట్ ఇన్ ఇండియా. వన్ మోర్ రికార్డ్. ఆనెస్ట్లీ స్పీకింగ్, మీరు బెంగళూరు వెళ్ళి 2 lakhs 3 lakhs పే చేస్తారు. బెంగళూరు వెళ్ళి 2 lakhs 3 lakhs పే చేసి అక్కడ అకామిడేషన్, ఫుడ్, అవి ఇంత ఎక్స్పెన్సెస్ కన్నా ఇక్కడ హ్యాపీగా ఈ 20 days కాన్సన్ట్రేట్ చేస్తే స్వామి మీకు లైఫ్ ఇచ్చినట్లు, స్వామి మనకు లైఫ్ ఇచ్చినట్లు. నెక్స్ట్ అదర్ ఇంపార్టెంట్ సర్వీసెస్ కూడా ఉందండి. ఇవి కూడా మనం కవర్ చేస్తాం. WAF, ఆటో స్కేలింగ్, షీల్డ్, ఫైర్ వాల్. WAF, ఆటో స్కేలింగ్, షీల్డ్, ఫైర్ వాల్. షీల్డ్ అనగానే నాకు అంబ్రెల్లా గుర్తొస్తుంది. తర్వాత ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలా ఒక్కొక్కటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఫంక్షన్స్, సీక్రెట్స్ మేనేజర్. స్టెప్ ఫంక్షన్స్, సీక్రెట్స్ మేనేజర్. నెక్స్ట్ ఎలాస్టిక్ బీన్ స్టాక్, ఎలాస్టిక్ క్యాష్. ఎలాస్టిక్ బీన్ స్టాక్, ఎలాస్టిక్ క్యాష్. నెక్స్ట్ ఆర్గనైజేషన్స్, AWS Glue, APP-SYMC, క్విక్ సైట్ అంటే పై చార్ట్, గ్రాఫ్ చార్ట్, బార్ చార్ట్లు అవన్నీ ఉంటాయి. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ క్విక్ సైట్ అనగానే. ఆర్గనైజేషన్స్, AWS Glue, APP-SYMC, APS-RTC కాదు, APP-SYMC సింక్రొనైజ్, క్విక్ సైట్. నెక్స్ట్ సేజ్ మేకర్ అనగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి అది. ఇన్స్పెక్టర్, పోలీస్ ఇన్స్పెక్టర్ కాదు, ఈ ఇన్స్పెక్టర్ వేరు. బట్ డ్యూటీ సేమ్ అండి. అక్కడ పోలీస్ ఇన్స్పెక్టర్ ఏ డ్యూటీ చేస్తాడు, ఇక్కడ ఈ ఇన్స్పెక్టర్ అదే డ్యూటీ చేస్తాడు. సాఫ్ట్వేర్ అనమాట. సేజ్ మేకర్, ఇన్స్పెక్టర్, కాస్ట్ ఎక్స్ప్లోరర్, AWS బ్యాచ్, ECR. AWS బ్యాచ్, ECR. కాస్ట్ ఎక్స్ప్లోరర్ ఇంపార్టెంట్. అంటే మనం ఏదైనా ఇన్స్టాన్స్ సెలక్షన్ అనేది ఉంటుందండి. మనం ఇన్స్టాన్స్ అనేది సెలక్షన్ ఉంటుంది. ఇన్స్టాన్స్ ఏదైతే సెలెక్ట్ చేస్తో కింద డిస్ప్లే అయిపోయింది ఇన్ని డాలర్స్ పే చేయాలి అని. సో మనకి 100 ఇన్స్టాన్సెస్ ఉన్నాయనుకో, ఏదై అతి తక్కువ అమౌంట్ చూపిస్తుందో ఆ ఇన్స్టాన్స్ సెలెక్ట్ చేసుకుంటాం. విండోస్లో మనం సెలక్షన్స్ కదంతా అలా మెనూ, సబ్ మెనూ అలా. ఇది కూడా కాస్ట్ ఎక్స్ప్లోరర్ ఏంటంటే ఇన్స్టాన్సెస్ సెలక్షన్ అనేది ఉంటుంది. ఆ ఇన్స్టాన్స్ ఏదైతే సెలెక్ట్ చేస్తో కింద చక్కగా డిస్ప్లే అయిపోద్ది. ఇన్ని డాలర్లు పే చేయాలి, ఇది ఇన్ని డాలర్లు పే చేయాలి, ఇది ఇన్ని డాలర్ చేయాలి. ఏదైతే తక్కువ డాలర్స్ చూపిస్తుందో అది మనం సెలెక్ట్ చేసేసుకుంటాం. ఇన్స్టాన్స్లో టైప్స్ అవన్నీ చెప్తాను నెక్స్ట్. ఇవన్నీ డోంట్ వరీ, ఇవన్నీ నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో వస్తాయి. ఇందులో మోస్ట్ ఆఫ్ ది వర్డ్స్ న్యూ ఉంటాయి. బట్ డోంట్ వరీ, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం నీట్గా అర్థమయ్యేటట్టు. సేజ్ మేకర్, ఇన్స్పెక్టర్, కాస్ట్ ఎక్స్ప్లోరర్, AWS బ్యాచ్, ECR. నెక్స్ట్ గ్రీన్ గ్రాస్ పర్సనలైజ్డ్ డేటా లేక్. గ్రీన్ గ్రాస్ అనగానే నాకు గుర్తొచ్చేస్తుంది సబ్జెక్టు, గుర్తుపెట్టేసుకోవాలి. గ్రీన్ గ్రాస్ ఎక్కువ ఎక్కడుంటుంది? గ్రీన్ గ్రాస్ అంటే ఏంటి తెలుగులో? గడ్డి, ఏ గడ్డి? పచ్చగడ్డి. గ్రీన్ గ్రాస్, పచ్చగడ్డి ఎక్కడ ఎక్కువ ఉంటుంది? విలేజెస్లో. అంటే రిమోట్ ఏరియా, విలేజెస్లో ఎక్కువ ఉంటుంది. అంటే ఈ రిమోట్ ఏరియాలో కూడా ఈ టెక్నాలజీ, విలేజెస్ నెట్వర్క్ లేని ప్లేసు, ఇంటర్నెట్ లేని ప్లేస్లో, విలేజెస్లో రిమోట్ ఏరియాలో కూడా వర్క్ అవుతుంది. కాబట్టి ఆ గ్రీన్ గ్రాస్ అని పేరు పెట్టారండి. గ్రీన్ గ్రాస్. ఇండియన్స్ స్మార్ట్ అంత నేమ్స్ పెట్టడం. కానీ పర్సనలైజ్డ్ డేటా లేక్. నెక్స్ట్ EKS అనగానే చాలా ఇంపార్టెంట్ అండి. కుబెర్నెట్స్ అంటారు. అంటారు. ఇందులో EKS క్లస్టర్ ఆన్ ఫార్గేట్. EKS క్లస్టర్ ఆన్ ఫార్గేట్. గోల్డ్ చైన్ కాకుండా బ్లాక్ చైన్ టెంప్లెట్స్. అమెజాన్ వాళ్ళు
ఐఐటికి వెళ్ళి ఎవరైతే బ్లాక్ చైన్ మీద ప్రాజెక్ట్ చేశారో వాళ్ళకి ₹1,00,00,000 శాలరీతో రిక్రూట్ చేసుకున్నారు. ఐఐటీస్లో చేసిన వాళ్ళు ఐఐటీలో ఎవరైతే చదివారో మనకి ఉన్నాయి కదా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, IIIT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, NIT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇలా ఉన్నాయి కదా మన క్లాసిఫికేషన్స్. ఫస్ట్ గ్రేడ్ ఏంటి? ఐఐటీస్లో ఎవరైతే బ్లాక్ చైన్ మీద ప్రాజెక్టులు చేశారో వాళ్ళకి ₹1,00,00,000 శాలరీతో అమెజాన్ వాళ్ళు రిక్రూట్ చేసుకున్నారు. అంటే జస్ట్ మీకు గుర్తుంటుందని బ్లాక్ చైన్ అని చెప్పారు. బ్లాక్ చైన్ టెంప్లెట్స్, అలాగే మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించింది. ఇది ఆల్రెడీ ఇన్బిల్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, ఇన్బిల్ట్ ఈ టెక్నాలజీ. రికగ్నిషన్, ఫింగర్ ప్రింట్ రికగ్నిషన్, ఫేస్ రికగ్నిషన్ బట్ పాస్వర్డ్ ఆటోమేటిక్ ఓపెన్ అవుద్ది చెప్పుకున్న వాళ్ళు. లేక్ ఫార్మేషన్, ఫోర్కాస్ట్ అంటే చాలా మందికి తెలుసు. ఫోర్కాస్టింగ్ ఎగ్జాంపుల్ క్రికెట్, ఇండియా విన్ అవుద్దా పాకిస్తాన్ విన్ అవుద్దా ఫోర్కాస్ట్ చేసుకుంటాం. గత 10 మ్యాచెస్ ఏవి ఎక్కువ ఫోర్కాస్టింగ్. వెదర్ ఫోర్కాస్టింగ్, ఇవన్నీ ఫోర్కాస్ట్ మీకు అర్థమైపోయి ఉంటుంది. అంటే డిమార్ట్ ఉంది, లేకపోతే ఏమైనా బిగ్ మాల్స్ ఉన్నాయి. డిసెంబర్లో ఎక్కువ సేల్స్ అవుతుందా, నవంబర్లో ఎక్కువ సేల్స్ అవుతుందా, ఆగస్టులోనా, సెప్టెంబర్లోనా, అక్టోబర్లోనా? జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ ఏరియాలో ఏ ఐటెం ఎక్కువ సేల్ అవుతుంది? బెస్ట్ ఎగ్జాంపుల్, ఏ ఏరియాలో ఏ ఐటెం ఎక్కువ సేల్ అవుతుంది అనాలిసిస్ ప్రకారం మనం ఆ ఐటమ్స్ రెడీ చేసుకుంటాం. అంతే కదండి. డిమార్ట్ వీళ్ళంతా ఏ మంత్లో ఏ ఏరియాలో ఏ లొకేషన్లో ఏ ఐటెం ఎక్కువ సేల్ అవుతుంది ఎనాలిసిస్ చేసి రీసెర్చ్ చేసి ఆ ఐటమ్స్ రెడీగా స్టాక్ పెట్టుకుంటారు. ఫోర్కాస్ట్ మీకు ఆల్రెడీ చెప్పేశాను, ఇప్పుడు మళ్ళీ వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పి లేక్ ఫార్మేషన్, ఫోర్కాస్ట్, ఐఓటీ కోర్, వేవ్ లెంత్ అనేది మనం ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం. మొబైల్ 5G 4G 5G వేవ్ లెంత్ అనగానే 5G గుర్తొచ్చేయాలి మనకి టెక్నాలజీ. అయిపోయి వేవ్ లెంత్ టాపిక్ అయిపోయింది. అలా నెక్స్ట్ అవుట్ పోస్ట్ ఈ విధంగా. నెక్స్ట్ AWS బడ్జెట్స్, February 1st ఏదో రైల్వే బడ్జెట్ ఈ విధంగా ఉంటాయి కదా. మన దగ్గర 10 crore ఉంది, ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఈ 10 crore AWSకి ఎంత పెట్టాలి, నెట్వర్కింగ్కి ఎంత పెట్టాలి, సెక్యూరిటీస్కి ఎంత పెట్టాలి, లేకపోతే ఎంప్లాయీస్ని అవుట్ స్టాండింగ్ రిక్రూట్ చేసుకోవాలి, ఎంప్లాయీస్కి శాలరీస్ ఎంత ఇవ్వాలి, కొంత మన దగ్గర సేవింగ్స్ ఉండాలి. అలా బడ్జెట్ మనం ముందుగానే ప్రిపేర్ చేసుకుంటాం కదా. ఆ ఎగ్జాంపుల్ AWS బడ్జెట్స్ దానికే యూజ్ అవుతుంది. సెంట్రల్ బడ్జెట్ రిలీజ్ చేస్తారు. మిలిటరీ ఆర్మ్డ్ పాకిస్తాన్ కానీ చైనా కానీ మన మీదకి వస్తారేమని ముందుగానే మనం వాటికి ఎంత, సో మిలిటరీకి ఎంత, దానికంత, దీనికింత, రైల్వేకి ఎంత, లేకపోతే పెన్షన్లకి ఎంత, స్టూడెంట్స్కి ఎంత, వృద్ధులకి ఎంత, ఇలా బడ్జెట్స్ పెట్టుకుంటాం కదా. వీళ్ళకింత కేటాయిస్తాం కదా. అలా ఎగ్జాంపుల్ AWS బడ్జెట్స్ దానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వెర్జనింగ్ డేటా ఇన్ కేసు లాస్ అయితే కన్నా ఈ వెర్జన్ ఐడి ద్వారా తెప్పించుకోవచ్చు డేటా, అవన్నీ వస్తాయి మళ్ళీ. AWS గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాస్ 125 సర్వీసెస్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నేను చదివాను, గుర్తుపెట్టు. ఇందులో బిగ్ చాప్టర్స్ నెట్వర్కింగ్ అండి. సర్వీసెస్ అయిపోయింది, నెట్వర్కింగ్ బిగ్ చాప్టర్. అలాగే సెక్యూరిటీ కూడా బిగ్ చాప్టర్. నెట్వర్కింగ్లో ఎన్ని ఉన్నాయో చూడండి, 21 టోటల్ 21 టాపిక్స్ ఉన్నాయి, సర్వీసెస్ కానీ టాపిక్స్ కానీ. సెక్యూరిటీ కూడా నేనేమన్నా తక్కువ అంటది, ఇందులో కూడా 21-22 టాపిక్స్. సెక్యూరిటీ, హై సెక్యూరిటీ ఇంపార్టెంట్ కదా, 21-22 ఉన్నాయి. ఒక్కసారి నెట్వర్కింగ్ చదివేస్తున్నా, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నెట్వర్కింగ్. ఇది చాలా మందికి వచ్చే ఉంటుంది. నెట్వర్కింగ్లో ఇంపార్టెంట్ డైరెక్ట్ కనెక్ట్. వాట్ అబౌట్ డైరెక్ట్ కనెక్ట్, ట్రాన్సిట్ గేట్వేస్, అలాగే ఇవన్నీ కూడా ఏంటి, VPC, సబ్నెట్, IGW అంటే ఇంటర్నెట్ గేట్వే, NAT గేట్వే, రౌట్ టేబుల్స్, సెక్యూరిటీ గ్రూప్స్, VPC, సబ్నెట్, IGW ఇంటర్నెట్ గేట్వే, NAT గేట్వే, రౌట్ టేబుల్స్, సెక్యూరిటీ గ్రూప్స్. నెక్స్ట్ NACLs,
నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్టులు అంటారు. NACLs, VPC పీరింగ్. VPC పీరింగ్ అంటే 2 VPCలను కనెక్ట్ చేయడం, 2 VPC పీరింగ్. VPC ఎండ్ పాయింట్స్, VPC పీరింగ్, VPC ఎండ్ పాయింట్స్. ELB ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. ELB అంటే ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. నెక్స్ట్ లోడ్ బ్యాలెన్సర్స్. నెక్స్ట్ ALB అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. NLB నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. GLB రౌట్ 53 వెరీ ఇంపార్టెంట్. రౌట్ 53 అనగానే CDN గుర్తొచ్చేయాలి. CDN ఇంపార్టెంట్ ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అది. రౌట్ 53 CDN ఇలా గుర్తుపెట్టేసుకోవడమే. AWS గ్లోబల్ యాక్సలరేటర్. ప్రైవేట్ లింక్. ఫ్లోలాగ్ అనగానే ఎప్పుడు ఏ టైంకి ఏం జరిగింది, లైక్ సీసీ కెమెరా రికార్డింగ్ లాగా. ఫ్లోలాగ్స్ ఎప్పుడు ఏం జరిగింది, థెఫ్ట్ అయ్యింది. సో సీసీ కెమెరా ఓపెన్ చేస్తాం, ఎప్పుడు ఎన్ని గంటలకి ఏ నిమిషం ఏ సెకండ్లో ఏం జరిగింది, ఎలా జరిగింది. అలాగే ఫ్లోలాగ్స్లో ఏ టైంకి ఏం జరిగింది రికార్డ్ అయిపోతాయి. ఎగ్జాంపుల్ ఫ్లోలాగ్స్ అంటారు. ఆడిట్ పర్పస్ యూజ్ అవుతాయి. ఆడిట్ పర్పస్, ట్రబుల్ షూట్ పర్పస్ కూడా. ఏమైనా రిపేర్లు వస్తే ఫ్లోలాగ్స్లోకి వెళ్తాం, ఎక్కడ ఏమి జరిగింది, ఎప్పుడు ఏమి జరిగింది, మనం ట్రబుల్ షూట్ ఏం చేయాలి, ఈ విధంగా. నెట్వర్క్ మానిటరింగ్ ఇంపార్టెంటే కదా. మానిటరింగ్ వితౌట్ మానిటరింగ్ డిస్టర్బ్ అయిపోయింది ఎన్విరాన్మెంట్. ఇఫ్ మానిటరింగ్ ఈజ్ గుడ్, ఎన్విరాన్మెంట్ నాట్ పొల్యూట్, ఎన్విరాన్మెంట్ గుడ్. ఇఫ్ క్లోజ్డ్ మానిటరింగ్ రిక్వైర్డ్. సో క్లోజ్డ్ మానిటరింగ్, నెట్వర్క్ మానిటరింగ్, క్లోజ్డ్ నెట్వర్క్ మానిటరింగ్ రిక్వైర్డ్. నెక్స్ట్ ENI ఇంటర్ఫేస్ అంటారు. అంటే ఒక డివైస్ ఇంకో డివైస్ ఇందులో కనెక్ట్ చేస్తున్నాం. ఇంటర్ఫేస్ అంటే ఒక డివైస్ ఇందులో కనెక్ట్ చేస్తాం. VPN క్లౌడ్ హబ్. ఈ విధంగా ఒక్కసారి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే 1-2 సార్లు చదువుతున్నాను. మనం చెప్పుకునే టాపిక్స్ రేపటి నుంచి ఇవే. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ, ఎగ్జామ్ క్వశ్చన్సే కానీ, రియల్ టైమే కానీ, ఏదైనా ఇవే. అందుకని నెట్వర్కింగ్లో మళ్ళీ వన్స్ అగైన్ డైరెక్ట్ కనెక్ట్, ట్రాన్సిట్ గేట్వే, VPC, సబ్నెట్, IGW, NAT గేట్వే, రౌట్ టేబుల్స్, సెక్యూరిటీ గ్రూప్స్, NACLs, VPC పీరింగ్, VPC ఎండ్ పాయింట్స్, ELB లోడ్ బ్యాలెన్సర్స్, ALB, NLB, GLB, రౌట్ 53, AWS గ్లోబల్ యాక్సలరేటర్, ప్రైవేట్ లింక్, ఫ్లో లాగ్స్, నెట్వర్క్ మానిటరింగ్, ENI VPN క్లౌడ్ హబ్. ఇవన్నీ చెప్తే ఇంతేనా అనిపిస్తుందండి. డోంట్ వర్రీ. నెక్స్ట్ సెక్యూరిటీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. సెక్యూరిటీలో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. సార్ త్రూ చార్ట్ ఒక్కసారి హౌ ఈస్ ద క్లాస్, వాయిస్, ప్రెజెంటేషన్? ఎవ్రీథింగ్ క్లియర్? వాయిస్ గుడ్ బాస్, థ్యాంక్ యూ సో మచ్. యా, మీరు అలా క్లాప్స్ కొడితే ఐఎమ్ జనరేటింగ్ ఎనర్జీ. మీరు బూస్ట్ ఇచ్చారు నాకు, ఎనర్జీ జనరేటింగ్ ఇన్ మీ. మీరు నాకు ఎనర్జీ జనరేట్ చేస్తే మీకే మంచిది. పీస్ఫుల్గా హ్యాపీగా వెళ్దాం, పర్లేదు. నెక్స్ట్ సెక్యూరిటీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. The most dynamic, amazing, excellent, extraordinary, wonderful students, leaders, future leaders. I think everything okay. Concentration. Concentration okay na? Good job, great job, excellent, thank you. Security. I am KMS, guard duty, shield, threat detection, monitoring, network security, data protection and encryption. Once again, I am KMS, guard duty, shield, threat detection, monitoring, network security, data protection and encryption. చూడండి, అన్ని ఎన్క్రిప్షన్. మనం ఏది టైప్ చేసినా ఇంటూగా పడుద్ది. ఎగ్జాంపుల్ పాస్వర్డ్, ఎన్క్రిప్షన్. క్లయింట్ లెవెల్, సర్వర్ లెవెల్ కూడా ఎన్క్రిప్షన్. డేటా ప్రొటెక్షన్, థ్రెట్ డిటెక్షన్. థ్రెట్ ఏమైనా ఉంటే డిటెక్ట్ చేయాలి. నెట్వర్క్ సెక్యూరిటీ, షీల్డ్ అంటే గొడుగు, అంబ్రెల్లా. వర్షంలో మనకి అంబ్రెల్లా ఉండాలి కదా, అలాగే ఇక్కడ షీల్డ్. గార్డ్ డ్యూటీ,
చూడండి నేమ్స్ కూడా గార్డ్, సెక్యూరిటీ గార్డ్ అంటంగా, సెక్యూరిటీ గార్డ్ డ్యూటీ బాగా చేస్తున్నాడా లేదా, ఇక్కడ కూడా గార్డ్ డ్యూటీ. అంతా ఈ కరెక్ట్గా మనం అనాలిసిస్ చేసి రీసెర్చ్ చేస్తే క్వశ్చన్లోనే ఆన్సర్, ఆన్సర్లోనే క్వశ్చన్ అంటారు, గుర్తుందా? క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, ఆన్సర్లోనే క్వశ్చన్ ఉంది అంటారు. ఇవి కూడా అంతే. నెక్స్ట్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్. షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ సీక్రెట్స్ మేనేజర్ AWS కాన్ఫిగ్. షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ సీక్రెట్స్ మేనేజర్ AWS కాన్ఫిగ్. AWS క్లౌడ్ ట్రైల్, AWS క్లౌడ్ ట్రైల్, క్లౌడ్ వాచ్, గార్డ్ డ్యూటీ. క్లౌడ్ వాచ్, క్లౌడ్ ట్రైల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆడిటింగ్. క్లౌడ్ వాచ్, క్లౌడ్ ట్రైల్ ఎక్కడ ఎప్పుడు ఏమి జరిగింది, క్లౌడ్ వాచ్, క్లౌడ్ ట్రైల్ ఆడిటింగ్ పర్పస్ యూజ్ అవుతాయి. కంపల్సరీ ఇంటర్వ్యూ క్వశ్చన్, ఎగ్జామ్ క్వశ్చన్. క్లౌడ్ వాచ్, క్లౌడ్ ట్రైల్ లేకుండా నో ఇంటర్వ్యూ, నో ఎగ్జామ్. క్లౌడ్ వాచ్, క్లౌడ్ ట్రైల్, క్లౌడ్ వాచ్, క్లౌడ్ ట్రైల్, క్లౌడ్ వాచ్, క్లౌడ్ ట్రైల్ కంపల్సరీ. గార్డ్ డ్యూటీ, ఇన్స్పెక్టర్, సెక్యూరిటీ గ్రూప్స్. ఇందాక ఇన్స్పెక్టర్ అని చెప్పుకున్నాగా, ఆ సెక్యూరిటీకి సంబంధించింది. సెక్యూరిటీ గ్రూప్స్ అండ్ NACLs, VPC ఫ్లో లాగ్స్, WAF ప్రివిలైజెస్. సెక్యూరిటీ గ్రూప్స్, NACLs, VPC ఫ్లో లాగ్స్, WAF ప్రివిలైజెస్. పాలసీ. MFA అంటే ఎక్స్ట్రా సెక్యూరిటీ. MFA అంటే అరే ఎక్స్ట్రా సెక్యూరిటీ. ఫోన్పే వాడతాం, ఫోన్పేకి పాస్వర్డ్ ఉంటుంది. మొబైల్ ఓపెన్ చేస్తాం, మొబైల్కి పాస్వర్డ్ ఉంటుంది. మొబైల్కి పాస్వర్డ్ ఉందని ఫోన్పేకి పాస్వర్డ్ పెట్టకపోతే ఎట్లా? మొబైల్ పాస్వర్డే, ఫోన్పేకి కూడా ఇంకొక పాస్వర్డ్, ఎక్స్ట్రా సెక్యూరిటీ. అలాగే మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం ఎవరికైనా, ఒక 10,000 రూపీస్ లేకపోతే 90,000, 1 lakh, 2 lakh, 10 lakh ఏదో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ కూడా ఉంటుంది. నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ వేరు, ట్రాన్సాక్షన్ చేసే ముందు ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అడుగుతాం. అవన్నీ MFAకి ఉందంట. అంటే ఎక్స్ట్రా సెక్యూరిటీ, వన్ మోర్ సెక్యూరిటీ. అది అంటే అంత సెక్యూరిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంత హై సెక్యూరిటీ ఉంటేనే హ్యాకింగ్ ఉందండి. హ్యాకింగ్ నైట్ బ్యాంకుకి ఒక కస్టమర్ వచ్చాడు హడావుడిగా, నాకు 1 కోటి రూపాయలు ఉండాలి, 40 లక్షలే ఉంది, 1 కోటి రూపాయలు ఉండాలి, 40 లక్షలే ఉంది, 60 లక్షలు పోయింది. హ్యాకింగ్ 60 లక్షలు. నేను వెంటనే ఏం చేశాను, ఉన్న 40 లక్షలు అర్జెంట్ లాక్ చేసి పెట్టేశా. ఉన్న 40 లక్షలు ముందు పోకుండా లాక్ చేసి పెట్టా. కానీ నేను 40 లక్షలు లాక్ చేయలే, 1,50,00,000కి లాక్ చేశా. ఉన్న అమౌంట్ 40 లక్షలే, కానీ నేను 1,50,00,000కి లాక్ చేసి ఫ్రీ చేసి పెట్టేశా. అదేంటి సార్ 40 లక్షలు ఉంటే 1,50,00,000కి మీరు ఫ్రీ చేశారేంటి? ముందు 40 లక్షలు పోకుండా. పాయింట్ నెంబర్ 1, మీరు డాక్టర్ అంటున్నారు, హార్ట్ డాక్టర్, మీకు ఎక్కడి నుంచో 10 లక్షలు రావాలనుకోండి, మళ్ళీ 10 లక్షలు హ్యాకింగ్ అవ్వకుండా అందుకే ఎక్స్ట్రా పెట్టామండి. ఎక్స్ప్లెయిన్ చేసాం 1 hour అదంతా, శబాష్ అన్నాడు. ఈ విధంగా ఉంటుంది MFA, ఎక్స్ట్రా సెక్యూరిటీ. సర్వీస్ కంట్రోల్ పాలసీస్. ఈ విధంగా మనకి చాలా సిలబస్. ఇక్కడ కంప్యూట్ సర్వీసెస్, స్టోరేజ్ సర్వీసెస్, నెట్వర్కింగ్ సర్వీసెస్, డేటాబేస్ సర్వీసెస్, సెక్యూరిటీ సర్వీసెస్, కంటెంట్ డెలివరీ, ఆపరేషన్స్, ఆటోమేషన్ అండ్ డెవాప్స్, సర్వర్లెస్ సర్వీసెస్, ఎనాలిటిక్స్, మైగ్రేషన్ సర్వీసెస్, AI&ML, ఎండ్ యూజర్, ఇవి 52 సర్వీసెస్ అయిపోయి. అలాగే ఇంపార్టెంట్ WAF, ఆటో స్కేలింగ్, షీల్డ్, ఫైర్ వాల్ నుంచి ఇవన్నీ మొత్తం లాస్ట్లో AWS బడ్జెట్స్, వెర్జనింగ్, గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ కలిపితే ఇంపార్టెంట్ సర్వీసెస్ ప్లస్ ఇంపార్టెంట్ థింగ్స్ 125 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సర్వీసెస్ అన్నీ కలిపి 125. ఇందులో 90 పైన సర్వీసెస్ ఉన్నాయి. 90 వరకు సర్వీసెస్, ఆల్మోస్ట్ 100 ఉంటాయి. అలాగే కొన్ని ఎక్స్పర్ట్స్ ఉన్నాయి లింక్స్, అవి కూడా షేర్ చేస్తా. PDFs చాలా ఉన్నాయి, ఒక 100 ఎన్నో ఉన్నాయి. మీరు ఒక్కొక్కటి PhD చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అవన్నీ చదివి PDFs షేర్ చేస్తాం. అలాగే 1,600 అన్నాను కానీ 2,000, 3,000 అయిపోతాయండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ 2,000 నుంచి 3,000 అయిపోతాయి. ఎగ్జామ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అవి డెమోస్ ఉంటాయి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ, నెక్స్ట్ అలాగే మీకు ఇమేజెస్, డయాగ్రామ్స్, అదర్ రిలవెంట్ ఎగ్జామ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, లింక్స్, PDFs, కాస్ట్ ఆప్టిమైజేషన్. మళ్ళీ ఇంకా కాస్ట్ తగ్గించవచ్చు. అంటే కంపెనీ 20,000 పే చేస్తుంది అనుకోండి, మనం 10,000కి కూడా చేయొచ్చు. ఆ స్ట్రాటజీస్ ఉన్నాయి. సార్ మనం మంత్లీ 20,000 లేదా 50,000, 50,000 పే చేస్తున్నాం, దాన్ని 30,000కి తెస్తాం, 20,000కి తెస్తాం, 20,000 నుంచి 10,000కి తెస్తాం. మనం కాస్ట్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ కూడా యూజ్ చేయొచ్చు. అలాగే సర్టిఫికేషన్ గైడ్ లైన్స్. ప్లీజ్
ఈ 125లో చాట్ బాక్స్లో టైప్ చేయండి, మీకు ఎన్ని గుర్తున్నాయో. 125లో చాట్ బాక్స్లో కనీసం ఒక 15, 25 టక్ 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 టైప్ చేయండి బాస్. టైప్ చేయండి బాస్. ఇట్ ఈస్ ఆన్ ది స్క్రీన్. అట్లీస్ట్ గుర్తుంటుంది. కంప్యూటర్ సర్వీసెస్లో ఆల్రెడీ ఇట్ ఈస్ ఎగ్జిస్టెడ్ ఆన్ స్క్రీన్. ఒకసారి టైప్ చేయండి. EC2 లాంబ్డా, ECS, EKS, S3, EBC, EFS నమః, FSX నమః, VPC నమః, ELB నమః, రౌట్ 53 నమః, ట్రాన్సిట్ గేట్వే నమః, RDS నమః, డైనమో DB నమః, అరోరా నమః. ఇలాగా టైప్ చేయండి బాస్. IAM, KMS, ఫైర్వాల్, గార్డ్ డ్యూటీ, క్లౌడ్ ఫ్రంట్, గ్లోబల్ యాక్సిలరేటర్, క్లౌడ్ వాచ్, క్లౌడ్ ట్రైల్, సిస్టమ్స్ మేనేజర్, కాన్ఫిగ్, ఆర్గనైజేషన్స్, క్లౌడ్ ఫార్మేషన్, కోడ్, పైప్ లైన్, కోడ్ బిల్డ్. హాయిగా స్క్రీన్ మీద ఉన్న అట్లీస్ట్ టైప్ చేయండి ప్లీజ్. మీ మెమరీ స్క్రీన్ మీద టక్ 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 మన ఫాస్ట్గా ఒక్కొక్కరు 10, 15, 20 అయిపోయిందా? టైప్ చేశారా? టైప్ చేస్తే అట్లీస్ట్ గుర్తుంటుంది మీకు. స్క్రీన్ స్క్రోల్ అయిపోతుంది. టక్ 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 10, 15, 25. క్రికెట్ కొడితే 6 కొట్టు 6 కొట్టు 6 కొట్టు అంటాంగా, మీరు ఇప్పుడు 6 కొట్టాలి. మీ టైం వచ్చింది. 10, 15, 25, 50 నీ ఇష్టం. నెక్స్ట్ స్క్రీన్స్కి వెళ్ళిపోయా. లాంబ్డా, SQS, SNS, ఫార్గేట్, ఏపీ గేట్వే, ఈవెంట్ బ్రిడ్జ్, రెడ్ షిఫ్ట్, అథెనా, EMR, బ్యాకప్, డేటా సింక్రోనస్, DMS, MGN, స్నో ఫ్యామిలీ, SNS, SMS, స్టోరేజ్ గేట్వే, సేజ్ మేకర్, రికగ్నిషన్, బెడ్రాక్. టైప్ చేయండి బాస్ ప్లీజ్. ఇదే ఇంపార్టెంట్, అందుకే టైప్ చేయమంటున్నా. నేను 1-2 సార్లు చెప్పాను, లేకపోతే టైప్ చేయమన్నానంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి. వర్క్ స్పేసెస్, యాప్ స్ట్రీమ్, వర్క్ డాక్యుమెంట్స్, ఎగ్జామ్ క్వశ్చన్స్ అవని, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అవని, రియల్ టైం అవని, మనం చెప్పుకునేది అవని, ఏదైనా కానీ వీటి మీదే. నెక్స్ట్ స్క్రీన్కి వచ్చా. WAF, ఆటో స్కేలింగ్, షీల్డ్, ఫైర్వాల్, స్టెప్ ఫంక్షన్స్. టైప్ ఫాస్ట్గా వస్తే 108 టైప్ చేయండి, పర్లేదు. టాక్ 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 చాట్ బాక్స్. స్టెప్ ఫంక్షన్, సీక్రెట్స్ మేనేజర్, ఎలాస్టిక్ బీన్ స్టాక్, ఎలాస్టిక్ క్యాష్, ఆర్గనైజేషన్స్, AWS గ్రూప్, సింక్రోనస్, APPSNC, క్విక్ సైట్, సేజ్ మేకర్, ఇన్స్పెక్టర్, కాస్ట్ ఎక్స్ప్లోరర్, AWS బ్యాచ్, ECR, గ్రీన్ గ్రాస్, పర్సనలైజ్డ్ డేటా లేక్, KS క్లస్టర్ ఆన్ ఫార్గెట్, బ్లాక్ చైన్ టెంప్లెట్, మిషన్ లెర్నింగ్, రికాగ్నిషన్, బఫ్స్. డోంట్ స్లీప్, కైండ్ అటెన్షన్ ప్లీజ్. టైప్ చేస్తున్నారా? మీకు నచ్చింది టాక్ 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 టాక్. ఒకరిద్దరు కాదు, అందరూ బాస్ ప్లీజ్. ఇవన్నీ టైప్ చేయండి బాస్. మీకు గుర్తుండే ఈజీ మెథడ్ కూడా నేను చెప్తా, ఏ విధంగా గుర్తుంటుందో అది కూడా చెప్తా. బట్ బిఫోర్ దట్ ఐ వాంట్ టు టెస్ట్ యువర్ మెమరీ. స్క్రీన్ మీద ఉన్నవి కూడా టైప్ చేయలేకపోతే నేనేం చేయలేను. నెట్వర్కింగ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. డైరెక్ట్ కనెక్ట్, ట్రాన్సిట్ గేట్వే, VPC, సబ్నెట్, IGW, నాట్ గేట్వే, రౌట్ 50, రౌట్ టేబుల్స్, సెక్యూరిటీ గ్రూప్స్, NACLs, VPC పీరింగ్, VPC ఎండ్ పాయింట్స్. ఒకరిద్దరు కాదు, అందరూ బాస్ ప్లీజ్. మీరు బూస్ట్ ఇవ్వాలి. ఇట్ ఈస్ ఫర్ యూ, నాట్ ఫర్ మీ, ఫర్ యువర్ కెరీర్. VPC, సబ్నెట్, IGW, నాట్ గేట్వే, రౌట్ టేబుల్, సెక్యూరిటీ గ్రూప్స్, NACLs, VPC పీరింగ్, VPC ఎండ్ పాయింట్స్, ELB, లోడ్ బ్యాలెన్సర్స్, ALB, NLB, GLB, రౌట్ 53, AWS గ్లోబల్ యాక్సిలరేటర్, ప్రైవేట్ లింక్, ఫ్లో లాగ్స్, నెట్వర్క్ మానిటరింగ్, ENI, VPN క్లౌడ్ హబ్. గేట్వే అన్నారు, ఇండియన్ గేట్వేనా లేకపోతే EC2 వెరీ వెరీ ఇంపార్టెంట్. EC2, లాంబ్డా, ECS, EKS, కోడ్ బిల్డ్. ఒకరిద్దరు కాకుండా అందరూ కొంచెం చాట్ చేస్తే మనకి మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది.
ఎవరో ఎక్కువ టైప్ చేశారు బాస్, ఎవరు VPC2 బా ఈ ఎవరు బాస్ ఇన్ని టైప్ చేశారు? ఎస్డిపిఎం గ్రేట్. కాపీ పేస్ట్ చేశారేంటి నేను? ఎస్టీర్ కూడా M238 269 గ్రేట్, వండర్ఫుల్, అమేజింగ్, ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ. అలాగే 238 ఈ టైప్ లాట్ VPC సపరేట్ ICWN. కంగ్రాచులేషన్స్, డైనమిక్, ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ, అమేజింగ్, మార్వలస్, ఫ్యాంటాస్టిక్, ఫ్యాంటాబులస్. మిగిలిన వాళ్ళంతా ఒక్కొక్కటంట. అయ్యాము రౌట్ 53 ఒక్కొక్కట 50 టైప్ చేశారు బాస్ ఒకళ్ళు. M32B అంట. గ్రేట్, కంగ్రాచులేషన్స్, అమెజాన్, ఎక్సలెంట్, మార్వలస్, ఫ్యాంటాస్టిక్, ఫ్యాంటాబులస్. శ్వేత నిఖిల్ క్లౌడ్ ఫార్మ్, గుడ్. SDP 282 రగదీశ్వరుడు. ఇదేదో కాపీ పేస్ట్ చేసారు ఏంది? అదేం లేదుగా. గ్రేట్ 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 మెమరీ బాస్. కామాలు ఇచ్చేసేయండి ఒకేసారి, కామా ఒక్కొక్కటి ప్రతి 10 కామా పెట్టి టైప్ చేయండి. యశ్వంత్ క్లాప్స్ కొడుతున్నాడు. గ్రేట్ యశ్వంత్, యు ఆర్ గుడ్ సపోర్ట్ రా ఫర్ ఎవ్రీవన్. నెంబర్ 3 చెయ్యెత్తాడు. నెక్స్ట్ సాయి తేజ, గ్రేట్. వజ్జా భాస్కర్ రెడ్డి, గ్రేట్. నెంబర్ 9 హ్యాండ్, నెంబర్ 1 హ్యాండ్, నెంబర్ 2 హ్యాండ్, 10 హ్యాండ్, 3 హ్యాండ్, క్లాప్స్. సాయి తేజ క్లాప్స్. ఓకే, యువతల 3. ఎవరు ఎక్కువ టైప్ చేశారో మీ ఐడి టైప్ చేయండి బాస్. మోర్ దాన్ 25 టైప్ చేసిన వాళ్ళంతా మీ ఐడి టైప్ చేయండి. జస్ట్ యూ టైప్ యువర్ ఐడి మోర్ దాన్ 25. మహబూబ్ బాషానా? జస్ట్ మీ ఐడి మెసేజ్ చేయండి అంతే. సార్ ఐ టైప్డ్ మోర్ దాన్ 25, ఐ టైప్డ్ మోర్ దాన్ 50. మోర్ దాన్ 50 ఎవరైనా ఉన్నారా? మోర్ దాన్ 50, 50 కన్నా. ఇది అయిపోతే యానిమేషన్ ఉంటుంది. యానిమేషన్ కావాలా? బాస్ మీ జస్ట్ మోర్ దాన్ 25, మోర్ దాన్ 50 ఎవరైతే టైప్ చేస్తారో మీ ఐడి టైప్ చేయండి బాస్, చాలు. ఎందుకంటే ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. గ్రేట్. మెసేజ్ స్టాప్ చేయండి సరిపోయింది. ప్లీజ్ స్టాప్ ద చాట్ బాక్స్. ప్లీజ్ స్టాప్ చాట్ బాక్స్. ఈరోజు చెప్పినవన్నీ ఒకసారి రివిజన్ కూడా చేయాలి. దానికి ముందు సర్టిఫికేషన్. స్టాప్ ద చాట్, కాన్సన్ట్రేట్ హియర్. ఐఎమ్ గోయింగ్ టు ఫస్ట్ పేజ్. AWS certifications. Stop chatting, concentrate here. Now I am explaining about certifications. You want about certifications or not? Okay, good. First certification, foundational. దాన్ని క్లౌడ్ ప్రాక్టీషనర్ అంటారండి. 4 సర్టిఫికేషన్స్ ఉంటాయి. నో కన్ఫ్యూజన్, 4 సర్టిఫికేషన్స్. నెంబర్ 1 బుక్లో రాసుకోండి, లేకపోతే చాట్లో టైప్ చేయండి. ఫౌండేషనల్, దాన్నే క్లౌడ్ ప్రాక్టీషనర్, కోడ్ C-02. సర్టిఫికేషన్ నేమ్ చాట్ బాక్స్లో టైప్ చేయండి, లేకపోతే నోట్స్లో రాసుకోండి. ఫౌండేషనల్, దాన్నే క్లౌడ్ ప్రాక్టీషనర్ అంటారు. కోడ్ C-02.
You need to write the exam at metropolitan cities only. It is international exam. It is international exam, foundational. Next, number 2, associate, professional. Number 2, professional. ఫౌండేషన్ తర్వాత ప్రొఫెషనల్, ఐటీ ప్రొఫెషనల్ అంటంగా, ఇక్కడ ఏడబ్ల్యూఎస్ ప్రొఫెషనల్. నెక్స్ట్ అసోసియేట్. నెంబర్ 3 చాట్ బాక్స్ లో టైప్ చేయండి, అసోసియేట్. నెంబర్ 4 స్పెషాలిటీ, స్పెషలైజేషన్ అన్నమాట. స్పెషాలిటీ అంటే స్పెషలైజేషన్. ఎంటెక్ లో స్పెషలైజేషన్, పిహెచ్డిలో స్పెషలైజేషన్స్ ఉంటాయి కదా, అలాగా. సో నెంబర్ 1 ఫౌండేషనల్, దాన్నే క్లౌడ్ ప్రాక్టీషన్ అంటారు. ఎగ్జామ్ కోడ్ C-02. యూ నీడ్ టు రైట్ ద ఎగ్జామ్ అట్ మెట్రోపాలిటన్ సిటీస్, అంటే హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, ఇలా. ప్రొఫెషనల్, ఐటీ ప్రొఫెషనల్ లాగా ఏడబ్ల్యూఎస్ ప్రొఫెషనల్. నెక్స్ట్ అసోసియేట్, స్పెషాలిటీ, స్పెషలైజేషన్, ఈ విధంగా. ఇగో చూడండి, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ టెక్నాలజీ సర్టిఫికేషన్స్ ఫౌండేషనల్లో C-02, అసోసియేట్, ప్రొఫెషనల్, స్పెషాలిటీ. ఫౌండేషనల్, అసోసియేట్, ప్రొఫెషనల్, స్పెషాలిటీ, ఈ విధంగా ఉంటాయి. ఎగ్జామ్ సమ్మరీ. మనం ఫౌండేషన్లో ఓకే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ప్రాక్టీషనర్ అనుకున్నాం. అసోసియేట్లో ఏడబ్ల్యూఎస్ సర్టిఫైడ్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ ఉంది, ఏడబ్ల్యూఎస్ సర్టిఫైడ్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ ఉంది. అలాగే సిస్టమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్ అనగా సిస్టమ్ అడ్మిన్ కూడా ఉంది. అలాగే డెవలపింగ్ సైడ్, నాకు ప్రోగ్రామింగ్ ఇంట్రెస్ట్ అంటే డెవలప్మెంట్, సర్టిఫైడ్ డెవలపర్, పేరులోనే ఉంది డెవలపర్ అని. డెవలపింగ్ ఇష్టం అంటే డెవలప్. ఇట్ ఈస్ బెస్ట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ నాన్ డెవలప్మెంట్ అంటారు. డెవలప్మెంట్ అంటే డెవలపర్ వైపు వెళ్తారు. అదర్వైజ్ ఏడబ్ల్యూఎస్ సర్టిఫైడ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్, గ్రేట్ జాబ్, ఎక్సలెంట్, అమేజింగ్, ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ, మార్వెలస్, ఫ్యాంటాస్టిక్, ఫెంటాబులస్, గ్రేట్ జాబ్, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్. అలాగే సిస్ఆప్స్ కూడా అడ్మిన్. అలాగే ప్రొఫెషనల్లో ఏడబ్ల్యూఎస్ సర్టిఫైడ్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ ప్రొఫెషనల్, ఏడబ్ల్యూఎస్ సర్టిఫైడ్ డెవాప్స్ ఇంజనీరు. అలాగే స్పెషలైజేషన్స్లో 5 ఉన్నాయండి. స్పెషలైజేషన్స్ ఏమేమి ఉన్నాయి? బిగ్ డేటా, సెక్యూరిటీ స్పెషలైజేషన్, మెషిన్ లెర్నింగ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ స్పెషలైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అలెక్సా స్కిల్ బిల్డర్ స్పెషలైజేషన్, నెట్వర్కింగ్, అడ్వాన్స్డ్ నెట్వర్కింగ్ స్పెషలైజేషన్. బిగ్ డేటా, సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్, స్కిల్ బిల్డర్, అడ్వాన్స్డ్ నెట్వర్కింగ్. ఈ విధంగా ఈరోజు చెప్పుకున్నది జస్ట్ రివిజన్. వాట్ ఈజ్ క్లౌడ్? వర్కింగ్ ఆన్ ఇంటర్నెట్, ఎవ్రీథింగ్ రన్ ఆన్ ఇంటర్నెట్ అని చెప్పుకున్నాం. ఎవ్రీథింగ్ రన్ ఆన్ ఇంటర్నెట్ అంటే సర్వర్స్ కానీ, స్టోరేజెస్ కానీ, నెట్వర్కింగ్, ఇవన్నీ వర్కింగ్ ఆన్ ఇంటర్నెట్. ఇక్కడ ఫిజికల్ కాదండి, అన్ని వెర్చువల్. ఇది ఇంపార్టెంట్. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ టెక్నాలజీలో అన్ని వెర్చువల్. ఎయిర్ వెర్చువల్. ఫిజికల్గా మనం టచ్ చేయగలమా? ఎయిర్ మనం పీలుస్తాం కదా, ఫిజికల్గా టచ్ చేస్తామా? చేయలేం, వెర్చువల్ అంటాం. అలాగే ఈ సర్వర్స్ ఫిజికల్ ఏమి ఉండవు, అంతా వెర్చువల్. అందుకే కాస్ట్ తగ్గుతుంది. మరి 50 కోట్లు, 10 కోట్లు, 5 కోట్లది 10,000, 20,000కి వస్తుందంతా, అంతా వెర్చువల్ టెక్నాలజీ, వెర్చువల్ సర్వర్సే. నాట్ లైక్ దిస్. స్క్రీన్ మీద కనబడుతున్నాయి సర్వర్స్, ఇలా కాదు. అంతా వెర్చువల్ టెక్నాలజీ. టచింగ్ ది స్కై. ఇవన్నీ ఫిజికల్ సర్వర్స్. ఇంత కోట్లు ఖర్చు పెట్టక్కర్లే, 5 crore, 10 crore, నాట్ రిక్వైర్డ్. అంతా వెర్చువల్. అంటే ఎయిర్ ఈజ్ వి కాంట్ టచ్, వి కాంట్ సీ ఎయిర్. వెర్చువల్, ఫిజికల్ కానిదే వెర్చువల్ అంటారు. Virtual is nothing but physical, but not physical. Actual physical. Virtual. సర్టిఫికేషన్స్ 4 చెప్పుకున్నాం. ఈ సర్వర్స్ మనం అన్ని చూసాం, ఇవన్నీ అక్కర్లేదు. వెర్చువల్, అందుకే కాస్ట్ తగ్గుతుంది. క్లౌడ్ అనగానే క్లౌడ్ ఒరాకిల్ ఉంది, IBM ఉంది, మైక్రోసాఫ్ట్ అజూర్ ఉంది. AWS ఫేమస్ బికాజ్ హై ఇంటిగ్రిటీ, హై సెక్యూరిటీ, హై అవైలబిలిటీ, హై స్కేలబిలిటీ, ఇవన్నీ ఉన్నాయి. సో ఈ సర్వర్స్కి పెట్టే ఖర్చు అంతా కూడా మనం వేరే వాటికి పెట్టుకుంటాం. దీన్నే ట్రేడ్ క్యాపిటల్ ఎక్స్పెన్స్ ఫర్ వేరియబుల్ ఎక్స్పెన్సెస్. సర్వర్స్కి పెట్టే 10 కోట్లు, 5 కోట్లు కూడా అన్నిటికి కలిపి పెట్టుకుంటాం. దాన్ని పే యాజ్ యూ యూజ్. మన ఎలక్ట్రిసిటీ బిల్ మంత్లీ ఎంత వచ్చిందో, ఎన్ని యూనిట్లు కన్జ్యూమ్ చేసాం, ఎంత వచ్చిందో, అలాగే మనం పే చేసుకుంటాం. పే యాజ్ యూ గో, పే యాజ్ యూ యూజ్.
అంటారు దాన్ని. బెస్ట్ ఎగ్జాంపుల్ రెంటల్. ఎవ్రీథింగ్ రన్ ఓవర్ ది ఇంటర్నెట్ ఈజ్ కాల్డ్ క్లౌడ్. సర్వర్స్, స్టోరేజ్, డేటాబేస్, నెట్వర్కింగ్, సాఫ్ట్వేర్స్, ఎవ్రీథింగ్ రన్ ఆన్ ఇంటర్నెట్. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అనగానే మనకి అన్నీ ఉన్నాయి. హై రిలయబిలిటీ, హై స్కేలబిలిటీ, హై సెక్యూరిటీ, హై ఇంటిగ్రిటీ, లో కాస్ట్, స్పీడ్, గ్లోబల్ రీచ్, లో కాస్ట్, పే యాజ్ యూ యూజ్ ఇది చెప్పుకున్నాం. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఇవన్నీ బడ్జెట్ తరుగుతారు. నో రిస్క్, నో టెన్షన్, నో రిస్క్, నో టెన్షన్, ఎవ్రీథింగ్ టేక్ కేర్ బై అమెజాన్, ఎవ్రీథింగ్ టేక్ కేర్ బై అమెజాన్. ప్రోగ్రామింగ్ రాకపోయినా పర్లేదు, మనం అడ్మినిస్ట్రేటర్ వైపు వెళ్ళొచ్చు, ఆర్కిటెక్చర్ వైపు వెళ్ళొచ్చు. ప్రోగ్రామింగ్ బాగా వస్తే కన్నా డెవలప్మెంట్ సైడ్కి వెళ్ళొచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది. సర్వర్ కాస్ట్ ఈజ్ వెరీ హై, పవర్ కాస్ట్, ఎంప్లాయీ శాలరీస్, ఎక్స్పెన్సెస్, బిల్డింగ్ రెంట్, నెట్వర్క్ కాస్ట్, అవి ఇవి బడ్జెట్లు, టెన్షన్లు ఏమీ ఉండవు. అన్నిటికీ ఓం నమః శివాయ. అడ్వాంటేజెస్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్: పే యాజ్ యూ యూజ్, స్కేలబిలిటీ, అవైలబిలిటీ, రిలయబిలిటీ, అన్ని ఇంటిగ్రిటీ, సెక్యూరిటీ, హై సెక్యూరిటీ. ఇవన్నీ నెట్వర్క్ ప్రొవైడర్స్ కంపెనీ ఏడబ్ల్యూఎస్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబిఎం, ఒరాకిల్, సేల్స్ ఫోర్స్. బట్ ఓన్లీ ఏడబ్ల్యూఎస్ ఫేమస్ బికాస్ సో మెనీ ఫ్యూచర్స్, హై అవైలబిలిటీ, హై ఇంటిగ్రిటీ, సెక్యూరిటీ, స్కేలబిలిటీ, రిలయబిలిటీ. ఇవన్నీ సర్వీసెస్, కంప్యూట్ సర్వీసెస్, EC2, లాంబ్డా, ECS, EKS. అలాగే స్టోరేజ్లో S3, EBS, EFS, FSX. నెట్వర్కింగ్లో సర్వీసెస్, VPC, ELB, Route 53, ట్రాన్సిట్ గేట్. ఇవన్నీ లైక్లీ కమాండ్స్, మనం సర్వీసెస్ అంటాం. VPC, ELB, Route 53, ట్రాన్సిట్ గేట్వే. డేటాబేస్లో RDS, DynamoDB, అరోరా. సెక్యూరిటీలో ఇంపార్టెంట్ IAM, KMS, ఫైర్వాల్, గార్డ్ డ్యూటీ. సర్వర్లెస్లో క్లౌడ్ ఫ్రంట్, కంటెంట్ డెలివరీలో క్లౌడ్ ఫ్రంట్, గ్లోబల్ యాక్సలరేటర్, ఆపరేషన్స్లో క్లౌడ్ వాచ్, క్లౌడ్ ట్రైల్. ఈ విధంగా సర్వర్లెస్ అనగానే లాంబ్డా గుర్తు రావాలి, SQS, SNS, ఫార్గెట్. ఎనాలిటిక్స్లో రెడ్ షిఫ్ట్, అథెనా, EMR. మైగ్రేషన్లో బ్యాకప్. ఇన్ని సర్వీసెస్ ఉన్నాయి చూడండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో SageMaker, రికగ్నిషన్, బెడ్రాక్. ఎండ్ యూజర్లో వర్క్ స్పేస్, యాప్ స్ట్రీమ్, వర్క్ డాక్యుమెంట్స్. అదర్ ఇంపార్టెంట్ సర్వీసెస్: వ్యాఫ్, ఆటో స్కేలింగ్, షీల్డ్, ఫైర్వాల్, స్టెప్ ఫంక్షన్స్, సీక్రెట్స్ మేనేజర్, ఎలాస్టిక్ బీన్ స్టాక్, ఎలాస్టిక్ క్యాష్, ఆర్గనైజేషన్స్, AWS గ్రూ, APPSVNC, క్విక్ సైట్, SageMaker, ఇన్స్పెక్టర్, కాస్ట్ ఎక్స్ప్లోరర్, AWS బ్యాచ్, ECR, గ్రీన్ గ్రాస్, EKS, లాంబ్డా. ఇవన్నీ సర్టిఫికేషన్స్ గురించి చెప్పుకున్నాం. ఈ నెట్వర్కింగ్లో ఒక 21 ఇంపార్టెంట్ చెప్పుకున్నాం. సెక్యూరిటీలో ఒక 21, IAM, KMS, గార్డ్ డ్యూటీ, ఇవన్నీ చెప్పుకున్నాం. సర్టిఫికేషన్స్ గురించి చెప్పుకున్నాం. మనం ఏమేమి కవర్ చేస్తున్నాం ఇప్పుడు చూద్దాం బాస్. లాస్ట్ 5 minutes ఉంది. AWS కాన్సెప్ట్స్లో ఈ స్క్రీన్ మొత్తం కవర్ చేస్తున్నామండి. చూడండి, ఇది జాగ్రత్తగా అనాలిసిస్ చేయండి. బేసిక్ జనరల్ వీఆర్ కవరింగ్, బేసిక్ జనరల్. బేసిక్ స్పెషలైజ్డ్ వీఆర్ కవరింగ్, అడ్వాన్స్డ్ జనరల్ కవరింగ్, అడ్వాన్స్డ్ స్పెషలైజ్డ్ ఆల్సో వీఆర్ కవరింగ్. సో నో వన్ కవర్డ్ ఇన్ ఇండియా. లెక్స్, QLDB, అరోరా, ఫార్గెట్, రెడ్ షిఫ్ట్, ఫోర్కాస్ట్, IoT, అవుట్ పోస్ట్, వేవ్ లెంత్, గ్రీన్ గ్రాస్, పర్సనలైజ్, గ్రీన్ గ్రాస్. ఇవన్నీ గుర్తొచ్చాయా? లేక్ ఫార్మేషన్, EKS, ఎలాస్టిక్ ఇంటర్ఫేస్, బ్లాక్ చైన్ వాళ్ళకి ₹1 కోటి అమెజాన్ వాళ్ళు రిక్రూట్ చేసుకున్నారని చెప్పే ఎగ్జాంపుల్. బ్లాక్ చైన్ టెంప్లెట్, మెషిన్ లెర్నింగ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అడ్వాన్స్డ్, స్పెషలైజ్డ్, హైయెస్ట్. ఇవి కూడా మనం కవర్ చేస్తున్నాం. లక్స్ కాకుండా లక్స్ సోప్ కాదు, లెక్స్. QLDB, అరోరా, ఫార్గెట్, రెడ్ షిఫ్ట్, ఫోర్కాస్ట్, IoT, రౌట్, వేవ్ లెంత్. అలాగే మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్. అలాగే మనం ఇవి కూడా కవర్ చేస్తున్నాం. కంప్యూట్లో EC2, లాంబ్డా, ECS. స్టోరేజ్లో S3, EBS. ఇవన్నీ నెట్వర్కింగ్లో VPC, ELB, Route 53. డేటాబేస్లో RDS, అరోరా, డైనమోడిబి. కంటెంట్ డెలివరీలో క్లౌడ్ ఫ్రంట్, గ్లోబల్ యాక్సలరేటర్. AMLలో బెడ్రాక్, SageMaker, రికగ్నిషన్, ఇవన్నీ ఎక్సెల్ షీట్లో వచ్చాయి. ఎనాలిటిక్స్లో రెడ్ షిఫ్ట్, EMR, అథెనా. మైగ్రేషన్లో DMS, MGN, స్నోబాల్. ఎండ్ యూజర్లో వర్క్ స్పేసెస్, యాప్ స్ట్రీమ్, వర్క్ డాక్యుమెంట్. సర్వర్లెస్లో లాంబ్డా, API గేట్వే, ఫార్గెట్. ఒకసారి చూడండి స్క్రీన్. ఆపరేషన్స్లో క్లౌడ్ వాచ్, క్లౌడ్ ట్రైల్, సిస్టమ్స్ మేనేజర్. ఆటోమేషన్లో క్లౌడ్ ఫార్మేషన్, కోడ్ పైప్లైన్, కోడ్ బిల్డ్. సెక్యూరిటీలో IAM, KMS, గార్డ్. ఒక్కసారి స్క్రీన్ చూసేయండి బాస్. కంప్యూటర్ గుర్తొచ్చాయా? ఎక్సెల్లో ఇవన్నీ ఉన్నాయండి. ఏదైనా లేదా చెప్పండి, యాడ్ చేస్తా. కంప్యూట్, స్టోరేజ్, నెట్వర్కింగ్, డేటాబేస్, కంటెంట్ డెలివరీ, AML, ఎనాలిటిక్స్, మైగ్రేషన్, ఎండ్ యూజర్, సర్వర్లెస్, ఆపరేషన్స్, ఆటోమేషన్ అండ్ డెవాప్స్, సెక్యూరిటీ. వీఆర్ కవరింగ్. అలాగే ఇక్కడ మెట్రిక్ చార్ట్స్, ఇగోండి చక్కగా యానిమేషన్స్ చూపిద్దాం అనుకున్నాను. ఆల్రెడీ 9 అయిపోతుంది బాస్. యానిమేషన్స్ టుమారో. యానిమేషన్స్ చూపిస్తే కనుక మీరు అన్ని గుర్తుపెట్టుకోవాలి, గుర్తుంటాయి ఆటోమేటిక్గా. ఆటోమేషన్ అండ్ డెవాప్స్, స్టోరేజ్, ఆటోమేషన్ డాబ్లో క్లౌడ్ ఫార్మేషన్, కోడ్ బిల్డ్, కోడ్ పైప్లైన్. స్టోరేజ్లో S3, EBS. కంటెంట్ డెలివరీలో క్లౌడ్ ఫ్రంట్, గ్లోబల్ యాక్సెస్. డేటాబేసెస్లో RDS అనుకున్న ఒరాకిల్ ఎగ్జాంపుల్, అరోరా, డైనమోడిబి. నెట్వర్కింగ్లో VPC, ELB, Route 53. సెక్యూరిటీలో IAM, KMS, నెట్వర్క్ ఫైల్. ఇవన్నీ మీరు టైప్ చేశారు. ఎండ్ యూజర్లో వర్క్ స్పేసెస్, యాప్ స్ట్రీమ్, ఎనాలిటిక్స్లో రెడ్ షిఫ్ట్, EMR, అథెనా. AMLలో బెడ్రాక్, SageMaker, రికగ్నిషన్. కంప్యూట్లో EC2, లాంబ్డా, ECS, EKS.
సర్వర్లెస్లో లాంబ్డా, ఎస్ఎన్ఎస్, ఎస్క్యూఎస్, ఈవెంట్ బ్రిడ్జ్, ఇవన్నీ ఆపరేషన్స్లో సిస్టమ్స్ మేనేజర్, ఆర్గనైజేషన్, క్లౌడ్ ట్రైల్, క్లౌడ్ వాచ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆడిటింగ్ పర్పస్, మైగ్రేషన్లో డిఎంఎస్, ఎస్ఎంఎస్, ఇవన్నీ స్నోఫాల్, ఇవన్నీ. అలాగే 16 టాప్ 16 సర్వీసెస్ ఇవి కూడా కొన్ని ఫాస్ట్గా కాదు, రేపు ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే సెక్యూరిటీ, కంప్యూట్, స్టోరేజ్, డేటాబేస్, నెట్వర్కింగ్. సెక్యూరిటీ మనం సెక్యూరిటీలోవి, కంప్యూటర్లోవి, స్టోరేజ్లో, డేటాబేస్లో, నెట్వర్కింగ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి. టుమారో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. మీకు ఎగ్జామ్ రాయాలంటే ముందు స్కిల్ సెట్ ప్రోలో ప్రాక్టీస్ చేయాలి. స్కిల్ సెట్ ప్రోకి 1500 పే చేస్తే, 1500 పే చేస్తే వాడు 1200 క్వశ్చన్స్ ఇస్తాడు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ ఉంటాయి. 22 ఎగ్జామ్స్ ఉంటాయి. 22 ఎగ్జామ్స్. ఈ 22 ఎగ్జామ్స్లో లాస్ట్ 5 ఎగ్జామ్స్ మోర్ దాన్ 90% వస్తే, లాస్ట్ 5 ఎగ్జామ్స్ మోర్ దాన్ 90% వస్తే మనం ఎలిజిబుల్ ఎగ్జామ్ రాయడానికి. ఇవన్నీ గైడ్ చేస్తాను, డోంట్ వర్రీ. ఇవన్నీ మళ్ళీ ఒక్కొక్కటి ఇగోండి. ఎగ్జామ్స్కి రాయాలంటే ఈ వెబ్సైట్కి 1500 పే చేస్తే 1200 క్వశ్చన్స్, అంటే 22 ఎగ్జామ్స్ రిలీజ్ చేస్తాడు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి. ఇంక్లూడింగ్ డయాగ్రామ్స్. ఇవన్నీ 1 by 1 సర్టిఫికేషన్, ఇవన్నీ 1 by 1 చాలా ఉంది. మళ్ళీ టుమారో మనం కంటిన్యూ చేసుకుందాం. శాంతి మంత్రాలు ఏవో ఉంటాయి బాస్, ఇవన్నీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వర్రీ. శాంతి మంత్రం చెప్పేద్దామా అంకుల్? సరే, వి విల్ టేక్ కేర్ అంకుల్. ఓకే. 9 అయిపోయింది. యా 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 మేము చూసుకుంటాము. నేను ఎగ్జిట్ అవ్వచ్చా? ఉంటానులే, శాంతి మంత్రం అయ్యే వరకు ఉంటా. క్లాప్స్ బాస్ ప్లీజ్. మనం బాగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. జస్ట్ ఈరోజు ఓవర్ వ్యూ. ఈరోజు మనం చెప్పింది వాట్ ఈజ్ వాట్, ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తాం, వాట్ ఈజ్ క్లౌడ్, ఏ కంపెనీస్ ఉన్నాయి, AWS ఎందుకే ఫేమస్, మనం 125 కవర్ చేస్తాం. సర్వీస్ ప్లస్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఏవి కవర్ చేస్తామో చెప్పుకోవడానికి మనకి చాలా మోర్ దెన్ 1 hour అయిపోయింది. మరి సిలబస్ అంత ఎక్కువ, అవన్నీ కవర్ చేస్తాం బాస్, నో ప్రాబ్లం. నో వన్ కవర్డ్ ఇన్ ఇండియా, బట్ మనం కవర్ చేద్దాం. గౌతమ్ గారు, యూ టేక్ కేర్, కంట్రోల్. సరే అంకుల్, థ్యాంక్ యూ. వినేష్ హియర్. వినేష్ ప్లీజ్ టేక్ కేర్, టేక్ కంట్రోల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్. మనకి AWS లో ఉన్న A to Z సర్వీసెస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఏది దేనికి యూస్ అవుద్దో మీరు చాలా బ్రీఫ్ గా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వీ కుడ్ సీ మోస్ట్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ హ్యావ్ రైజ్ దేర్ హ్యాండ్. మేము 1 by 1 పార్టిసిపెంట్స్ కి యాక్సెస్ ఇస్తాము. సో వాళ్ళ డౌట్స్ ఏదన్నా ఉన్నా వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి ఉన్నారు. సో దట్ వి విల్ సాల్వ్ ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్. అందరికీ బిఫోర్ గివింగ్ పర్మిషన్, ఈ మీటింగ్స్ యొక్క రికార్డింగ్స్ అనేవి కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేస్తాము. అండ్ అలానే మీటింగ్ మెటీరియల్ కూడా మీకు వస్తుంది. మీటింగ్ మెటీరియల్ డే టు డే వచ్చేస్తుంది. వన్స్ మాకు మెటీరియల్ వచ్చేసి మేము మీకు డైరెక్ట్గా పోస్ట్ చేసేస్తాం. అండ్ మీటింగ్ రికార్డింగ్ అనేది ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మీకు యాక్సెస్ వస్తుంది. అంటిల్ అందిల్ మేము రికార్డింగ్స్ ఎవరికి షేర్ చెయ్యము. ఇట్ విల్ బీ విత్ అస్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మీకు రికార్డింగ్ యాక్సెస్ వస్తుంది. అండ్ చాలా మంది యూనిక్ ఐడీస్ గురించి అడుగుతున్నారు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాము, మీకు మెయిల్లో ఒక యూనిక్ ఐడి వచ్చి ఉండొచ్చు. అండ్ అలాగనే నేను ఇందాక వాట్సాప్ గ్రూప్స్లో ఒక యూనిక్ ఐడీస్ పెట్టాను. ఆ రెండిట్లో ఏది యూజ్ చేయాలని కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పటి నుంచి మీరందరూ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోయారు కాబట్టి, వాట్సాప్ గ్రూప్లో ఏది వచ్చేస్తే మెసేజ్ కన్సిడర్ ఇట్ యాజ్ ఫైనల్. ఓకే, ఐ హోప్ అందరికి అర్థమై ఉంటుంది. ఒక 5 మెంబర్స్ నుంచి టైప్ చేయమను మన ఫీడ్బ్యాక్ ఈ రోజుది. అంకుల్, we have feedback forms uncle. I will share with you. Yeah, I will share. ఆఫ్టర్ దిస్ కాల్, ఈ కాల్ అయిపోయిన తర్వాత మీ వాట్సాప్ గ్రూప్కి ఒక గూగుల్ ఫామ్ వస్తుంది, ఫీడ్బ్యాక్ ఫామ్. అది అనానమస్ ఫామే. అది మీ యొక్క ఫీడ్బ్యాక్ని అందులో ప్రొవైడ్ చేస్తే బేస్డ్ ఆన్ దట్ వీ విల్ యాక్ట్ అకార్డింగ్లీ ఫర్ అదర్ సెషన్స్. ఓకే, సో 1 by 1 వీ కుడ్ సీ సమ్వన్ జాయిన్ విత్ మైక్రోసాఫ్ట్ టీమ్స్ లింక్తో జాయిన్ అయ్యారు ఎవరో.
హ్యాండ్ రైస్ చేశారు. సో వీఆర్ గివింగ్ యాక్సెస్ టు యూ. ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ఇట్ ఈస్ బ్రదర్ ఆర్ సిస్టర్. యా ప్లీజ్, we have given access. Okay. Ratna Bindu sister, you have raised your hand. Any doubt? Any doubts? ఒక 2-3 మెంబర్స్ మాట్లాడమని పర్వాలేదు ప్లీజ్. Uncle, let me allow mics, uncle. Yeah, sure. 2-3 మెంబర్స్ జస్ట్. Yeah, I'm allowing mics to each and every participant. We will go one more. Yeah, hi, dynamic, excellent, extraordinary, amazing leaders. Please speak 1-2 points, just 1-2 points. Sairam, myself Sairam, Tanuja. Sairam. It was a very great session, and very grateful to Swami and even to Falgun Rao uncle to enhance our skills. Thank you so much. It's amazing, and almost all the services of AWS is covering here. So actually, I was experienced in IT. So even I was working as a DevOps engineer here in Infosys, with Infosys. So yeah. I am covering so many points, right? Yeah. Thank you, Tanuja, for your excellent, amazing feedback. Thank you. Thank you, Sairam. Sairam Hi, sister, sir. thank you. I'm Rakesh here. Yeah, Rakesh, please. Your class is very excellent, sir. Each point to point is very understandable, and I don't know about AWS. I just want to learn AWS, and I registered for my Satya Sai Baba group of my village. They posted a group. You are from which district? Which district? Srikakulam district. Srikakulam. Okay, great. Patamale. They posted in that group, and I registered it one. Your explanation is absolutely very pure and very excellent. I'm very thankful to listen from you classes. It is a very grateful opportunity to me. Actually, I'm also working in a HCL software Thank you for engineer. your amazing, excellent feedback, Sairam. Next. Yes. Hello, sir. Sairam, sorry for interrupt. Sorry. Yes. Most of the people have raised their hands. We will go one by one. Okay. Yeah, please. We could see Sister Ratna Bindu raise their hand. Sairam sister, if you want to speak, or Yeah, 1 or 2 lines just. okay. Sister Sangeeta, F153. Already raised at 4th, Rajesh Sivapuram. Sairam sir, హ్యాండ్ రైస్ చేశారు కదా, ఏమన్నా డౌట్ ఆర్ ఏం లేదండి, అదే నాకు అంతా అర్థమవుతుంది. నాకు అసలు AWS కోసమే తెలియదు, నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. బాబా గారి వల్ల నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది నేర్చుకోవడానికి. అర్థమవుతుందా? థ్యాంక్ఫుల్ టు బాబా. మీకు బాగా అర్థమవుతుంది కదా? ఈ రోజు మనం అయితే ఈ రోజు అర్థమైందండి. చెప్పుకున్నది ఏమేమి కవర్ చేస్తాం, AWS అంటే ఏమిటి, బెనిఫిట్స్ మాట్లాడేసి లాస్ట్ ఆమెన్. హలో బ్రదర్ హరి అర్థమైందండి. గణేష్, ప్లీజ్ mute yourself. సారీ టు M149, ప్లీజ్ unmute yourself. అర్థమైందండి మొత్తం. AWS అంటే అసలు నాకు ఇప్పటివరకు ఏం తెలియదు, ఈ రోజు చెప్పింది అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ అండి పాల్గొని గారు. థ్యాంక్ యూ అమేజింగ్. హలో సార్, am I audible? Yes, please. Sorry sir, right now I don't have any doubts, but the class was awesome. You were energetic, and I loved the class today. And Thank you so much for your valuable feedback. Excellent, amazing feedback. Thank you. Okay sir, just a doubt. Please. If I don't have any doubts, can I leave the class, or will there be any attendance taken out? It will be announced a little bit later. Meanwhile, can we have others, those who have raised their hands? If Wait they have 2-3 any minutes. doubts, Wait for 2-3 minutes, just please. Sir, just a request. Please speak in English, sir, please. Sure. Because most of While the you- people, yeah. While you're But explaining, no, whatever I have displaying that material, very simple English language. yes, sir, yes, I'm understanding, Everyone sir, can but understand. Even 10th class intermediate students also can understand. I am prepared. yes, sir, I'm in that way. understanding, sir. The session was very good, but it's a request, sir. Please. Sure. go with- With the diagram, we will explain. Don't worry for that subject. English, Telugu, both I will explain. No problem. Both English and Telugu with diagram. Thank you, sir.
1000 diagrams I attached. 1000, more than 1000 diagrams. Thank you, sir. Thank you. You can understand, no problem. Thank you for your valuable, amazing, excellent feedback. Next. Thank you, sir. సాయిరామ్ సార్. Sairam. సార్ ఇంగ్లీష్ లో చెప్తాండి, అలాగే తెలుగులో కూడా చెప్పండి సార్. Sure. The sessions will be bilingual. రెండు చెప్తున్నాను మీరు అంటే Sairam, మొబైల్లో కదా. అవును The సార్. sessions will be bilingual. The sessions will be combined language on both Telugu and English. ఎస్ సార్. Yeah. తెలుగు. ఓకే సార్. థ్యాంక్ యూ Yeah. సార్. So meanwhile, can we have the persons who raise their hand? Can you please unmute yourself and clarify if you have any doubts, or we can proceed with Shanti Mantra. Good evening, sir. Yes, good evening. We can proceed with Yes, Sister Jahnavi. Good evening, sir. Yeah, good evening, Sairam, please. Sir, can you provide for today's material, sir? Yeah, I will Sister, share our mail. the question was already answered. I think we are not supposed to take the question right now. The question is already answered. Okay. Yeah, I will try. I will share to management. Management day by day, maybe within 2 days, they will share to you. Just a document. Only document, if possible, you share to them. Okay, sir. Thank you. Apart from the announcement provided, close with Santamam. does anyone have any doubts? సాయిరామ్ అండి. Sairam. నా పేరు శ్రీరామ్ అండి. ఒక చిన్న డౌట్ అండి, బేసికలీ స్మాల్ డౌట్. నేను ఐటీ గైని కాదు యాక్చువల్లీ. సో ఇది బేసికల్ గా అంటే మీరు స్టార్టింగ్ లో చెప్పినట్టున్నారు, బట్ ఒక్కసారి క్లారిటీగా ఇది ఎంతవరకు నాన్ ఐటీ వాళ్ళకి మీ ఎగ్జాక్ట్ క్వాలిఫికేషన్ చెప్పండి. ఎగ్జాక్ట్ క్వాలిఫికేషన్ ప్లీజ్. నా ఎగ్జాక్ట్ క్వాలిఫికేషన్ ఎంబీఏ అండి. MBA, no problem. I am explaining from fundamental level నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. నో ప్రాబ్లం. ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేసింది ఎక్స్ప్లెనేషన్ కాదు, మనం ఏవి కవర్ చేస్తాం, క్లౌడ్ టెక్నాలజీ అంటే ఏంటి, ఏ కంపెనీస్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఏమున్నాయి, 125 కవర్ చేస్తాం. 125 టాపిక్స్ నేమ్స్ చెప్పామంతే ఈ రోజు. అదే ఓకే. యాక్చువల్లీ నేను ఒక ఈ AWS I understand your doubt. No problem for you. You listen the classes. You can fit for architecture level or administrator level. No problem. Okay, next. ఓకే సార్, థ్యాంక్ యూ. Sairam. 12th కంప్లీట్ చేశాను. ఇంటర్మీడియట్. అవును సార్. బట్ మీరు వినొచ్చు, పర్వాలేదు. ఫర్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంటర్తో జాబ్ ఏం రాదు. ఇది IBM, Oracle, Infosys పెద్ద ఆర్గనైజేషన్ ఇంటర్తో జాబ్ ఎవరు, బట్ యూ కెన్ గెట్ నాలెడ్జ్. వాట్ ఈస్ డేటాబేస్, వాట్ ఈస్ నెట్వర్కింగ్, వాట్ ఈస్ సెక్యూరిటీ, ఆ టెర్మినాలజీ అవన్నీ మీకు కొంత యూజ్ అవుద్ది, ఎంతో కొంత యూజ్ అవుద్ది. ఐ అండర్స్టాండ్ యువర్ డౌట్. బట్ మై సిన్సియర్ హార్ట్ఫుల్ అప్రిషియేషన్స్ టు యూ ఫర్ యువర్ enthusiasm and zeal. Enthusiasm and zeal, excellent, marvelous, fantastic, fantabulous. You are hungry for the subject, you are hungry for the knowledge. My salute to you. Good, great. Sairam. హలో సైరామ్. మీరేమనుకున్నారంటే కెన్ ఐ గివ్ ఎ సజెషన్? ప్లీజ్. కొంచెం వాళ్ళు ఏదో సంథింగ్ డౌట్ అడుగుతున్నారు. ఇందాక MBA వాళ్ళు కానీ ఇప్పుడు ఈ అమ్మాయి కానీ కొంచెం అది క్లారిటీగా వినండి సైరామ్. వాళ్ళ డౌట్ అనేది మనం కొంచెం క్లారిటీగా వింటే కదా మనకు అర్థమయ్యేది. MBA తర్వాత ఈ సబ్జెక్ట్ నేర్చుకొని ఇండస్ట్రీకి వెళ్ళొచ్చా అనేది వాళ్ళ డౌట్. వాళ్ళు పూర్తిగా అడగట్లేదు సైరామ్. సంథింగ్ క్వశ్చన్ మార్క్ వాళ్ళ వాయిస్ లో వినిపిస్తుంది. పూర్తిగా వాళ్ళు చెప్పేది చెప్పలేకపోతున్నారు పూర్తిగా. కొంచెం నేనేం థింక్ చేస్తున్నానంటే చాలా మందిని కవర్ చేయాలి కదా, ఆ విధంగా. ప్లీజ్ చెప్పండి అమ్మా. ఇంటర్మీడియట్ MBA చేసిన వాళ్ళు అది వాళ్ళు కొంచెం క్లారిటీగా మనసులో ఇంటర్మీడియట్ తో కార్పొరేట్ లెవెల్లో జాబ్స్ ఎలా ఉంటాయని మినిమం గ్రాడ్యుయేషన్, బట్ ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకొకటి ఏంటంటే మీరు రెజ్యూమ్ లో AWS వచ్చు అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో జాబ్స్ లో మీకు హై ప్రియారిటీ ఇస్తారు. ఇంటర్మీడియట్ లెవెల్లో గవర్నమెంట్ జాబ్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, ఐ హావ్ నాలెడ్జ్ ఆఫ్ AWS అంటే దే విల్ గివ్ హై ప్రియారిటీ టు యూ. ఆ ఇంటర్మీడియట్ వచ్చిన 1000 మందిలో మీకు హై ప్రియారిటీ ఇస్తారు.
నమస్తే అండి. నమస్తే సాయిరామ్. నా పేరు చంద్రిక అండి. చంద్రిక, సాయిరామ్ చెప్పండి. నేను ఎంసీఏ 2012 పాస్ అయ్యాను సార్. గుడ్. నాకు 2 పిల్లలండి. కెరీర్ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు 13 ఇయర్స్ రన్నింగ్ లో ఉంది. నేను ఎంసీఏ కంప్లీట్ చేసి మీకు నేను ఇప్పుడు కెరీర్ బ్రేక్ హౌ మెనీ ఇయర్స్? 13 సార్. 13 ఇయర్స్ కెరీర్ బ్రేకా? అవును సార్. 13. ఓకే, ఓకే, అండర్స్టాండ్. ఇప్పుడు ఆల్ నేను దీస్ ఆర్ స్పెషలైజ్డ్ కేసెస్. అంటే ఇంటర్మీడియట్ తో అంటే వాళ్ళ అప్లై చేసిన వాళ్ళలో హై ప్రియారిటీ ఇస్తారు వాళ్ళకి, గవర్నమెంట్ జాబ్స్ కానీ ఏమైనా ఉంటే. మీ విషయంలో ఏంటంటే వై కెరీర్ బ్రేక్ అని అడుగుతారు. యూ నీడ్ టు టెల్ 4-5 లైన్స్. ఈ రీజన్ వల్ల, ఈ రీజన్ వల్ల, ఈ రీజన్ వల్ల మాత్రమే అనేసి మీరు చెప్పుకోవచ్చు. బట్ సాఫ్ట్వేర్ లో ఏజ్ కెరీర్ బ్రేక్ అనే కాదు, దోస్ హూ హ్యావ్ టాలెంట్ అండ్ సర్టిఫికేషన్స్ దే విల్ గివ్. ఇంకొకటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ గివింగ్ హై ప్రియారిటీ ఫర్ ఉమెన్స్ ఆల్సో. కాబట్టి ఉమెన్స్ ని రిక్రూట్ చేయాలి, హెల్ప్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. ఉమెన్స్ ని ఎంకరేజ్ చేద్దాం, ఉమెన్స్ ని మోటివేట్ చేద్దాం, ఉమెన్స్ ని రిక్రూట్ చేసుకుందాం అనేవాళ్ళు మీకు హై ప్రియారిటీ ఇస్తారు. డోంట్ వరీ. ఏడబ్ల్యూఎస్ కాకపోయినా ఆ రిలవెంట్ ప్రొఫైల్ కూడా ఇవ్వడానికి స్కోప్ ఉందండి. ఇదివరకు మేము 10-20 ఇయర్స్ బ్యాక్ వరాకిల్ నేర్చుకుంటే మాకు DB2 చేస్తారా అని అడిగారు. చేస్తామని చెప్పాం. యు అండర్స్టాండ్ ఫ్రమ్ మై ఆన్సర్. DB2 కావాలి మాకు అన్నారు. సార్ వరాకిల్ నేర్చుకున్నాను, DB2 ఆ కంపెనీ వరాకిల్ అంతే, బట్ DB2 IBM ఇది కూడా నేర్చుకుని బాగా చేస్తానండి, ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్ అని అడిగాను. ఆపర్చునిటీ ఇచ్చారు ఒకే ఒక రిప్లైతో. రెండో క్వశ్చన్ అడగలేదు. దే రిలీజ్ ఆఫర్ లెటర్. సాయిరామ్ అర్థమైందా? సార్. నేను చెప్పిన ఆన్సర్ మీకు ఏదో ఒక టెక్నాలజీకి AWS కాకపోయినా దేనికో దానికి AWS కానీ దాని రిలవెంట్ కానీ ఈక్వలెంట్ కానీ దేని దానికి యూజ్ అవుతుందండి. నో ప్రాబ్లం ఫర్ కెరీర్. ఆల్ ది బెస్ట్. కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సాయిరామ్. Sairam, with this we are closing for today's program. Sure. Let's close the program with Shanti Mantram. Please. Shanti, 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 Samasta Loka Sukhino Bhavantu, Samasta Loka Sukhino Bhavantu, Samasta Loka Sukhino Bhavantu. Shanti, Shanti, Shanti. Jai Bolo Bhagwan Sri Satya Sai Baba Ji ki Jai. థ్యాంక్ యూ సాయిరామ్. సాయిరామ్, వాట్సాప్ గ్రూప్స్ లో ఫీడ్బ్యాక్ ఫామ్ ప్రొవైడ్ చేయబడుతుంది. ఇంకా ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ప్రొవైడ్ us the feedback. సాయిరామ్. నేను ఎగ్జిట్ అవ్వచ్చా సాయిరామ్? సాయిరామ్ అంకుల్. యా. థ్యాంక్ యూ.